మీరు కూర్చున్నప్పుడు పక్కన అడగండి, మీకు ప్రార్థన చేస్తాం వచ్చా అని అడగండి. అడుగుతున్నారా? ఏమంటారు? వచ్చంట. రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేస్తారని అడగండి. న్యూ ఇయర్ స్టార్టింగ్లో చెప్పాం, కనీసం ముమ్మార్లన్నా ప్రార్థన చేయండి. రోజుకి దేవునితో సహవాసం కలిగి ఉండండి. దేవునితో కలిసి ఉంటే గొప్ప కార్యాలు జరుగుతుంది. ఎందుకంటే దేవుడు మనకి ఈ సంవత్సరం ఏం వాగ్దానం చేశాడు? నా సన్నిధి మీతో ఉంటుంది, నేను నీకు విశ్రాంతిని ఇస్తాను. దిస్ ఇస్ గాడ్ వాంట్స్ టు గివ్ us రెస్ట్. హీ వాంట్స్ టు బీ విత్ us. మనతో ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. మనతో ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆయన మనతో ఉండాలంటే మనం ఆయనతో మాట్లాడాలి. అనుకుని చూద్దాం, మీతో ఎవరైనా సహవాసం చేస్తూ మీతో నడుచుకుని వస్తున్నారు, మీతో ప్రయాణం చేస్తున్నారు, మీరు అస్సలు వారితో మాట్లాడుతున్నారు, సైలెంట్గా ఉన్నారు. మధ్యలో బాగున్నావా, తిన్నావా, పడుకున్నావా? ఈరోజు చాలామంది భార్య భర్తలు సహవాసం అంతే. తిన్నావా, బాగున్నావా, పడుకున్నావా, అంతే, అయిపోయింది. ఇంక దానిపైన ఉండదంట. డూ యూ థింక్ దట్ మ్యారేజ్ విల్ స్టాండ్? డూ యూ థింక్ దర్ ఇస్ ఎనీ ఇంటిమెసీ ఇన్ దట్ మ్యారేజ్? అబ్సల్యూట్లీ నాట్. అందుకని ఈరోజు చూడండి, ఈరోజు ఎస్టర్డే ఐ రెడ్ ఎ రిపోర్ట్. ఐ వాజ్ రియల్లీ సర్ప్రైజ్డ్. మన ఇండియాలో హెచ్ఐవి కేసులు ఎక్కువైపోయాయంట. మన ఇండియాలో హెచ్ఐవి కేసులు ఎక్కువయ్యి నెంబర్ 1 పొజిషన్ ముంబై అంటే, నెంబర్ 2 ఏది తెలుసా? హైదరాబాద్. అండ్ హైదరాబాద్లో కూడా ఎక్కడ తెలుసా? ఐటీ ఆఫీసెస్లో, నాట్ స్లమ్స్. ఒకప్పుడైతే హెచ్ఐవి కేసులు ఎవరిలో ఎక్కువ కనబడతాయంటే లారీ డ్రైవర్లు, వారి భార్యలు. అంటే ఈయన ఎక్కడో తిరుగుతూ ఎక్కడో అంటించుకుని వచ్చి తీసుకొచ్చి భార్యకు అంటించి, ఈయన చచ్చి ఆమెను విధవరాలు చేసి అక్కడ గర్భవతి చేసాడు, ఆ బిడ్డకి పుట్టకతో హెచ్ఐవి అట్లా పాకేది అజ్ఞానం దూరంగా. ఈరోజు టెస్ట్ చేసి చూడాలంట. అందుకనే డాక్టర్స్ మస్ట్ చేస్తారంట హెచ్ఐవి టెస్టింగ్. తప్పకుండా ట్రీట్మెంట్లో హెచ్ఐవి టెస్ట్ తప్పకుండా పెట్టేస్తారంట. ఈరోజు చూడండి, పాపము విస్తరిస్తోంది, అజ్ఞానంలో బ్రతుకుతూ ఉన్నారు. అందుకని అంటారు, ఎందుకు ఒక వ్యక్తి అక్రమ సంబంధాన్ని పెట్టుకుంటున్నాడంటే, ఉన్న భార్య చూడండి అధిక శాతం ఒకప్పుడు ప్రేమించిన భార్య, ఒకప్పుడు ప్రేమించిన ఒక వ్యక్తితో ఇంటిమేసీ ఎలా పెరుగుతుంది? వే యూ హ్యావ్ రెగ్యులర్ కాన్వర్జేషన్స్. మరలా మాట్లాడుతూ ఉంటాం, మరలా ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటాం, హృదయంలో ఉన్నదంతా పంచుకుంటూ ఉంటాం. నొప్పి ఏంటి, ఆనందం ఏంటి, రెండూ పంచుకుంటాం. అవసరత మాత్రం కాదు, ఆనందాన్ని కూడా పంచుకుంటాం. ఈరోజు భార్య భర్తల పాత్ర ఒట్టి ఇదివి అదివి, నాకు అది చెయ్యి, నాకు ఇది చెయ్యి, నాకు డబ్బులు ఇవ్వి, నాకు ఇది చేసి పెట్టు, ఇంతటితోనే అయిపోతుంది. బియాండ్ దట్ ఇంటిమేసీ ఉందా? అది లేకపోతే మాత్రం వేరే ఎక్కడైనా అపవాది ట్రై చేస్తాడంట, ట్రాప్ చేస్తానికి. ఆ ట్రాప్లో పడితే మనుషుడికి ఏమవుతుందో తెలుసా? దేవుని దగ్గర నుంచి దూరం అయిపోయిన వ్యక్తి తన భాగస్వామి దగ్గర నుంచి కూడా దూరం అయిపోతాడు. అందుకనే అంటాం, ఎప్పుడు పుట్ గాడ్ ఫస్ట్. దేవుని భయం లేకపోతే ఏది లిమిట్ ఉండదంట పాపానికి. పాపం చేయకుండా ఉండాలంటే దేవుని భయం కలిగి ఉండాలని దేవుడు వాకి తెలియజేస్తుంది. దేవుడే దాని కొరకే భయపడతాడంట. ఈరోజు ఎంతోమంది విచ్చలవిడి జీవితాలను జీవిస్తూ ఉన్నారు. బట్ ఎనీవేస్, ఆ పాయింట్ని పక్కన పెడితే మనం ఈరోజు ధ్యానించేది, దేవుడితో నీవు సహవాసము చేస్తున్నావు. ఎలా భార్య భర్తలు శాంపుల్ చెప్పుకుంటూ వచ్చానో, దేవుడితో నువ్వు సహవాసం చేసినప్పుడు దేవుడితో సంభాషణ కలిగి ఉన్నావా? డూ యూ కమ్యూనికేట్ విత్ గాడ్? డూ యూ స్పీక్ టు గాడ్? అదే అడిగాడు, ఎన్నిసార్లు దేవునితో మాట్లాడుతావు? భార్య భర్తతో ఎన్నిసార్లు మాట్లాడుకుంటున్నారంటే, ఒకసారి మాట్లాడానేమో, లేచిన తర్వాత మొహం చూసాను, వెళ్ళిన తర్వాత మొహం చూస్తాను అంటాడేమో. కానీ వాస్తవానికి నిజంగా ప్రేమలో ఉన్నదప్పుడు ఎన్నిసార్లు మాట్లాడావు అని చెప్పు. గ్యాప్ దొరికితే ఫోన్, గ్యాప్ దొరికితే టెక్స్ట్, పని చేస్తా ఉంటే టెక్స్ట్, ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతా ఉంటే మెసేజ్ కదా. వై? వాట్ మేడ్ ఇట్ డిఫరెంట్? వాజ్ ఇట్ ప్యూర్లీ జస్ట్ అట్రాక్షన్? There was something in you that craved, a craving. ఈరోజు చాలామందికి దేవుడు కూడా అవసరమంతే హాయ్ బాయ్ అంతవరకే. కావాలంటే దేవుడు, అవసరత ఉంటే దెబ్బ తగిలితే దేవుడు, హాస్పిటల్ అంటే దేవుడు, అప్పు అంటే దేవుడు, అవమానం అంటే దేవుడు, నీకు చచ్చిపోతానన్న పరిస్థితుల్లో దేవుడు. ఇంకా దాని నుంచి దేవుడు జ్ఞాపకం రాడంట. అందుకని దేవుడు ఏది గొప్ప కార్యాలు మీ జీవితంలో చేయలేకపోతున్నాడు. కానీ ఒక వ్యక్తి ఎప్పుడైతే దేవునితో సహవాసం కలిగి, దేవునితో స్నేహం కలిగి, దేవునితో సంబంధం కలిగి, దేవుణ్ణి ప్రేమించి దేవుని కొరకు బ్రతుకుతాడో తన జీవితం వేరుగుంటుంది, తన జీవితం వ్యత్యాసంగా ఉంటుంది.
బైబిల్ చూసేటప్పుడు విశ్వాస వీరులందరూ దేవునితో సహవాసం కలిగిన వాళ్ళు, పీపుల్ హూ కమ్యూనికేటెడ్ విత్ గాడ్. ఈరోజు ప్రార్థన అన్న మాట చాలా పెద్ద డైలాగ్ అయిపోతుంది. ప్రార్థన అంటే కొంతమందికి ఊత పదం అయిపోతుంది. కొంతమందికి ప్రార్థన చేయమని చెప్పండి. మా టీంలో ఎవరైనా ఊత పదాలు ప్రార్థన చేస్తే మళ్ళీ చేయంటాను, ప్రార్థన అయిపోయిన తర్వాత మరలా చేయంట. మా ఇంట్లో పిల్లలతో కూడా అంతే. వాళ్ళు ప్రార్థన రెగ్యులర్ డైలాగ్ కొట్టారు, వాళ్ళ అమ్మ వెంటనే నెక్స్ట్ డైలాగ్ అడిగి తెలుసు, మరలా ప్రార్థన చేయనంట. ఆ మరలా ప్రార్థన చేయనప్పుడు చేసిందే చేస్తానంటే వేరే మాట్లాడ. అది ఎలా ఉంటుందంటే ఈరోజు మనుషుడికి ఇలా అనుకుంటానంటే, నేను మీ దగ్గరకు వస్తున్నా, మొదటిసారి మిమ్మల్ని చూస్తున్నా, హలో బాగున్నారా, అంతా సుఖమా, మీ కుటుంబం బాగుందా, మీ పని బాగుందా, అది బాగుందా, ఇది బాగుందా అడిగి అంతా మాట్లాడిన తర్వాత ఇంకా మనం మీరు ఇది చేస్తారు, పలానా చేస్తారు అన్నీ చెప్పిన తర్వాత నేనేంటి అంత చెప్పిన తర్వాత వెళ్ళి మరలా వచ్చి హలో బాగున్నారా, అంత సుఖమా, మీరేం చేస్తారు సరే. రెండోసారి అడిగినా ఏదో అక్కడతో అడుగుతున్నాడు, మూడోసారి, నాలుగోసారి, ఐదోసారి, పదోసారి, ప్రతిరోజు ఎలాగుంటుంది? ఇసుకు రాదా? మేబీ ఈరోజు చాలామంది మన ప్రార్థనలో దేవునికి ఇసుకొస్తుందేమో. చాలామంది మన ప్రార్థనలో రెగ్యులర్ టేప్ రికార్డర్ డైలాగు, ఏ టేప్ రివైండ్ చేయి ప్లే, వేరే కొత్త మాట లేదు, హృదయం నుండి రావట్లే, మైండ్ ఎక్కడో ఆలోచించుకుంటా ఉన్నాం. ఇక్కడ నుండి ఎక్కడికి వెళ్ళాలి నెక్స్ట్? చాలామంది చూడండి, ప్రార్థన చేయంటేనే ఫోన్ కాల్స్ అన్నీ జ్ఞాపకం వస్తాయంట, పనులన్నీ జ్ఞాపకం వస్తాయంట, షాపింగ్ కార్ట్ అంటే గుర్తు వస్తుందంట, ప్రార్థనలోనే గుర్తు వస్తానంట, మిగిలిన టైంలో రాదంట. ఎవడ జ్ఞాపకం తీసుకొచ్చింది నీకు? దేవునితో మాట్లాడుతూ ఉంటే అడ్డగిస్తానికి రెడీగా ఉంటాడు ఒకడు. దేవునితో మాట్లాడుతూ ఉంటే అడ్డుపడుతూ ఉంటాడు నువ్వు దేవునితో కలవకుండా ఉండటానికి. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, దేవునితో హృదయపూర్వకంగా దేవుడు నిజము అని ఎరిగి, ఆయన వ్యక్తిత్వం కలిగిన వాడని ఎరిగి, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడని ఎరిగి, ఆయన నీతో సహవాసం చేయగోరుతున్నాడని ఎరిగి, ఆయన నీతో మాట్లాడుతున్నాడని గ్రహించి, ఆయనతో ప్రతిస్పందనగా హృదయపూర్వకంగా మనఃపూర్వకంగా మాట్లాడగలవా? ఆర్ యు డూయింగ్ ఇట్? ప్రార్థన తక్కువ అవుతే శక్తి తక్కువ అవుతుంది. ఈరోజు మీ జీవితంలో శక్తి ఉందా చూసుకోండి. ఒక విశ్వాసి దిన క్రమ ఎదుగుదల కలిగి ఉండాలి. నీలో ఇఫ్ యు ఆర్ ఫీలింగ్ ఎంప్టీ, హృదయంలో ఒక ఎంప్టీనెస్, ఒక హాలోనెస్ కనబడింది అనుకో, యు ఆర్ పవర్లెస్. ద ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు డూ ఇస్ ప్రే, టాక్ టు గాడ్. అంతే. ప్రార్థన అంటే దేవుడితో మాట్లాడే, సంభాషించే అవకాశం. ప్రార్థన అంటే దేవుడితో మనం మాట్లాడతామండి. మొదటిగా చెప్పాలంటే ఎప్పుడు మాట్లాడాలి? ఇందా చదివారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో చూడండి, అన్ని సమయంలో అన్ని రకములైన ప్రార్థనలతో దేవుడితో మాట్లాడాలంట. ఆల్ మీన్స్, ఆల్ వేస్, ఆల్ కైండ్స్. ఇంగ్లీష్లో చూసినప్పుడు ఆల్ టైప్స్, ఇంకొక గ్రీక్ ట్రాన్స్లేషన్ చూస్తే ఆల్ కైండ్స్ అండ్ ఆల్ మీన్స్ అండ్ ఆల్ వేస్. ఎట్లా ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైన ప్రార్థన ఉందంట. అన్ని ప్రార్థనలు ఒకటే కాదంట. ఒక మనిషితో మాట్లాడుతున్నాం అంటాం ఒకటి, అన్ని మాటలు ఒకటే కాదు. ప్రేమికుడితో ఒకలాగా మాట్లాడుతావు, టీచర్తో ఒకలాగా మాట్లాడుతావు, నాన్నతో ఒకలాగా మాట్లాడుతావు, అమ్మతో ఒకలాగా మాట్లాడుతావు. వివిధ రకాలు ఉన్నాయి. ఎంతమంది చెప్తారు యేసు ప్రభు నా ప్రేమికుడు అంటాడు? చేతులు తలలు చెప్తారా? ప్రేమికుడితో మాట్లాడేటప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? డూ యూ ఫీల్ టాకింగ్ టు జీసస్ ఇన్ సచ్ అ వే? ద లవ్. నా యేసయ్యతో మాట్లాడుతున్నా, నా యేసయ్య నా ప్రాణప్రియుడా. కాబట్టి కొంతమంది పాటలు పాడతారంట, ఆ పాటలో కూడా అర్థం ఉండదు. ప్రాణప్రియుడా. దర్స్ టూ డిఫరెన్స్. ఒకటి హృదయపూర్వకంగా ఆయన ప్రాణప్రియుడా అని పిలుస్తాం వేరు, ప్రాణప్రియుడా అని చెప్పి వదిలేస్తాం వేరు. డూ యూ రియలీ మీన్ వాట్ యు సే? చూడండి, భర్త భార్యని బుజ్జి అంటాం ఒకటి, బుజ్జే అంటాం ఒకటి, అంటాం ఇంకోటి. ఒకే మాట, ఎక్స్ప్రెషన్ వేరు. కరెక్ట్గా భర్త ఎప్పుడు మూడ్లో ఉన్నాడు, ఎప్పుడు ప్రేమలో ఉన్నాడు, ఎప్పుడు నన్ను కోరుతున్నాడు అనేది మాటలోనే తెలిసిపోతుంది. రాడా పక్కకే అని అడగక్కర్లా. ఈరోజు చాలామంది దేవుని దగ్గరకు వచ్చి ఏం మాట్లాడుతున్నారు? ఎప్పుడు దేవుని దగ్గరకు వచ్చి షాపింగ్ లిస్ట్ తెచ్చుకుంటారంట చాలామంది. అందుకని ప్రేయర్ పాయింట్స్ రాసుకుంటారు. ప్రేయర్ పాయింట్స్ రాసుకోండి, తప్పేం లేదు. కానీ వచ్చిందే షాపింగ్ లిస్ట్ పెట్టకండి.
ప్రార్థన, దేవా స్తోత్రం, నాకు ఇది ఇవ్వి, నాకు అది ఇవ్వి, నాకు ఇది చేయి, నాకు అది చేయి, నాకు పాస్ మార్క్ ఇవ్వి, నాకు ఆరోగ్యం ఇవ్వి, నాకు జ్ఞానం ఇవ్వి, అంతా నాకే, నీకేం లేదు. నీకు స్తుతులు అవ్వండి, నీకు స్తోత్రాలు చెల్లించాలి, నీకు టైం అవ్వని, ఏం లేదు, బాయ్ పోతున్నా. ఇన్కంప్లీట్ ప్రేయర్, నో పవర్. అందుకని శక్తి లేదు ప్రార్థనలో. ఎంతమంది ఇక్కడ ధైర్యంగా చెప్పగలుగుతారు, నేను ప్రార్థన చేస్తాను, నా దేవుడు వింటున్నాడు, నాకు జవాబు ఇస్తున్నాడు అని చెప్పగలిగిన వారు ఉన్నారా? దెర్ ఆర్ ఫ్యూ, థ్యాంక్ గాడ్ ఫర్ యూ. బైబిల్ ఆల్వేస్ సేస్ హార్ట్ ఫెల్ట్ ప్రేయర్, జెన్యువైన్ ప్రేయర్, యథార్థమైన హృదయపూర్వక ప్రార్థనలో దేవుడు అలక్ష్యం చేయడంట. హీ విల్ నెవర్ నెగ్లెక్ట్. హీ ఈజ్ రెడీ టు హియర్. వెంటనే వింటాడంట నీ ప్రార్థనలు, వెంటనే వింటాడంట నీ హృదయ వాంఛను వెంటనే తీరుస్తాడంట. యథార్థంగా ఆయన దగ్గర ఎవరైనా బాధను కుమరించుకుంటే సర్వశక్తిమంతుడైన దేవుడు ఏం చేయలేకుండా మౌనంగా చూస్తాడా? చూడండి, కొన్నిసార్లు కొంతమంది ప్రార్థన భారాలతో నా దగ్గరకు వచ్చినప్పటికీ వారి ప్రార్థన భారం చెప్తా ఉంటాను. నేను అనుకుంటా, దేవా నాకే ఇలాగ అనిపిస్తుంది, ఐ విష్ ఐ కుడ్ డూ సంథింగ్ ఫర్ దెమ్. కానీ నా స్తోమతకు మించింది, నా శక్తికి మించింది. కానీ నువ్వు సర్వశక్తిమంతుడు, నీ మహిమైశ్వర్యము చొప్పున ప్రతి అవసరతను అక్కడనే తీర్చగలిగిన దేవుడు. నువ్వు మౌనంగా ఉంటావు నేను అనుకోను ప్రభా, నువ్వు మౌనంగా ఉంటావు నేను అనుకోను ప్రభా. అందుకని నేను ప్రార్థిస్తున్నాను, వీరి జీవితంలో నువ్వు అనుగ్రహిస్తున్నావు అని అడుగుతున్నాను. అనుగ్రహిస్తావా అని కాదు, అనుగ్రహిస్తావు అని నమ్ముతున్నాను నేను. ఐ డిక్లేర్ అని ప్రార్థన చేస్తాను. ఎందుకంటే దేవుని హృదయం ఎరిగిన వ్యక్తిని, దేవుని హృదయాన్ని, దేవుని మనసుని ఎరిగి ఉన్న వారిని మౌనంగా ఉండమండి, మౌనంగా ఉండం. ఈరోజు నువ్వు ప్రార్థన అంటే మౌనంగా ఉన్నావంటే దేవుడు ఎవరో నువ్వు ఎరగవని అర్థం. సింపుల్ యాజ్ దట్. నీ పక్కన ఉన్న వాళ్ళతో మాట్లాడుకో అంటే ఎంతసేపు మాట్లాడతారు? ఇప్పుడు ఇక్కడ మాట్లాడుకోమన్నాను, కొత్తగా పక్కన ఉన్న వాళ్ళు అంటే హాయ్, హౌ ఆర్ యూ, హలో నండి నా పేరు, అంతే. కానీ పక్కన బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారనుకో, ముచ్చట్లు పెట్టుకుని పోతూనే ఉంటారు. వాళ్ళ గురించి మాట్లాడుకుంటారు, పక్క వాళ్ళ గురించి మాట్లాడతారు, వారి గురించి మాట్లాడతారు, ఊర్లో ఉన్న విషయాలన్నీ మాట్లాడతారు. దేవునితో కూడా నీకు అలాంటి సహవాసం ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు అండి. గాడ్ వాంట్స్ టు బీ యువర్ ఫ్రెండ్. నేను మిమ్మల్ని ఇంకా దాసులను పిలవను, కానీ నేను మిమ్మల్ని ఏమని పిలుస్తాను? స్నేహితులు పంచుకుంటాడని చెప్తున్నాడు యేసుప్రభు అక్కడ. ఈరోజు ప్రేయర్ ఇస్ నెంబర్ 1 కీ. ఒక వ్యక్తి హృదయంలో నమ్మి నోటితో ఒప్పుకో. నువ్వు హృదయంలో మాత్రం ప్రార్థన చేస్తాం కాదు. అంటే ప్రార్థనలో అన్నిసార్లు అరిసరిసి ప్రార్థన చేయాలా? నో. అంటే రకమైన ప్రార్థన ఉంది. ఏ రకమైన ప్రార్థన అన్నది అర్థం. అండ్ ప్రార్థనలో కొన్నిసార్లు మౌనంగానే ఉండాలా? నో. ఒక రకమైన ప్రార్థన మౌనంగా ఉండొచ్చు. నువ్వు దేవుని సన్నిధిలో ఏకాంతంగా సమయం గడుపుతూ ధ్యానించేటప్పుడు మౌనంగా ఉండొచ్చు. And the first kind of prayers, I'm going to talk about 7 kinds of prayers. There are many kinds of prayers, but I would like to highlight 7 prime kinds of prayers. మొదటిగా ఒక వ్యక్తి ప్రార్థన దగ్గర చెప్తాను. ప్రార్థన అనేటప్పుడు దేవునితో సహవాసం కలిగి ఉంటాం, దేవునితో మాట్లాడతాం. ప్రార్థన అంటే కమ్యూనియన్, సహవాసము, ఫెలోషిప్, దేవునితో కలిసి ఉంటాము, ఫ్రెండ్షిప్. దేవునితో మాట్లాడే మీన్స్ ఒక విధానం. నేను ఎప్పుడు ఒకటి నమ్ముతానండి, నీ నోటి మాటల ద్వారా కానీ నువ్వు దేవుడితో మాట్లాడితే దేవుడు దర్శనాల రీతిగా, దైవ సేవకుల రీతిగా, ఆయన వాకు రీతిగా, ఆయన నీకు అనుగ్రహించిన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ రీతిగా, లేకపోతే ఒక వ్యక్తి రీతిగా నీకు ప్రతిస్పందనగా ఆయన మరలా మాట్లాడతాడు. కొన్నిసార్లు ఆయన మెల్లని స్వరంతో నీతో నేరుగా మాట్లాడతాడు. So God is always ready to respond. He is not a dumb mute person. He is a person who will respond. నువ్వు ఎట్లయితే వింటావో అట్లా మాట్లాడతాడు. అందుకని దేవుడు ఆకలి తెలియజేయబడుతుంది, నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి. You can hear the voice of God. You will recognize the voice of God. నువ్వు అనుకున్న రీతిగా నీ ముందుకు రాకపోవచ్చు, కానీ నిశ్చయంగా నువ్వు ఆయన స్వరాన్ని గుర్తుపెట్టగలుగుతావు. ఇది దేవుడు మాట్లాడుతున్నాడు, గ్రహించగలుగుతావు. బైబిల్లో చూసినప్పుడు మొదటి రకమైన ప్రార్థన అని చూస్తే ద ప్రేయర్ ఆఫ్ కాన్సిక్రేషన్ అని చూస్తాం. ద ప్రేయర్ ఆఫ్ కాన్సిక్రేషన్ అన్నప్పుడు ఏకాంతంగా దేవుని సన్నిధిలో సమయాన్ని గడుపుతాం, ఏకాంతంగా వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో సమయం గడుపుతాం. ద ప్రేయర్ ఆఫ్ కాన్సిక్రేషన్ అన్నప్పుడు నీ అన్ని పక్కన పెట్టి ఆయన దగ్గర కూర్చుని ఆయన సన్నిధిలో ఆయనతో మాట్లాడతాం. This a prayer of commitment. Consecration is also prayer of commitment.
హన్నా దేవుని దగ్గరికి వెళ్ళింది. ఆ మందసప్ప పెట్టి అక్కడ లోపల ఉంది. ఆ ప్రత్యక్ష గుడారం బయట హన్నా మోకరించింది. ఆ గమని దగ్గర మోకరించి మూలుగులతో ఏడుస్తూ ప్రార్థన చేస్తుంది. నాకు గర్భఫలం ఇవ్వి, లేకపోతే నన్ను చంపే. అక్కడ హన్నా నోరు తెరిచి ప్రార్థన చేయలేదు, తన కన్నీటితో ఏడుతో ప్రార్థన చేస్తుంది. కానీ మూలుగులతో ఉందంట. మూలుగులతో యూదులను ఈరోజు చూస్తే వాళ్ళు మూలుగులతో ఏడుస్తూ ఉంటే ఇట్లా అంటా ఉంటారు. ఈరోజు కూడా వెయిలింగ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు మూలుగుతూ ఉంటారు, ప్రార్థన చేస్తూ ఉంటారు, ఇట్లా అంటూ ఉంటారు. తన ఆ రీతిగా ప్రార్థన చేస్తూ ఉంటే తనను చూసిన ఏలి ఏమనుకున్నాడు తెలుసా? ప్రధాన యాజకుడు తాయిస్ వచ్చిందేమో ఇక్కడికి అంటే హర్ యాక్షన్స్ వర్ మిస్అండర్స్టూడ్. అంటే హర్ యాక్షన్స్ వర్ సంథింగ్, షీ డిడ్ సంథింగ్ దట్ షీ లుక్ లైక్ ఎ డ్రంకన్ ఉమెన్. అక్కడ ఏదో కనబడింది, తన ఒక త్రాగుబోతులా కనబడింది అక్కడ. కానీ ఆమె తాగలేదంట. ఏం చేస్తుంది? దేవుని దాన్ని మొరబెట్టుకుంటా అనుకుంటా మౌనంగా ఇట్లా అంటా ఉంటే నీకు ఎక్స్ప్రెషన్ కనబడచ్చు, కానీ ఇట్ కెన్ బి మిస్అండర్స్టూడ్. అందుకని చాలామంది దేవుని ఆరాధించేటప్పుడు మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు, ఆయన సన్నిధిలో ఏడ్చేటప్పుడు మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు, ఆయన సన్నిధిలో వేధించేటప్పుడు మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు. బట్ కమింగ్ బ్యాక్, హన్నా చూసేటప్పుడు అక్కడ మొరపెట్టుకుంటా ఉంది. షీఈస్ గాట్ అ ప్రేయర్ ఆఫ్ కాన్సక్రేషన్. నీవు నాకు బిడ్డని ఇస్తే, నువ్వు నాకు బిడ్డనువే నీకు ఇస్తా. ఇట్స్ కాన్సక్రేషన్ ఇస్ మేకింగ్ అ వావ్. ఇట్ ఈస్ అ కమిట్మెంట్. దేవుని దగ్గర చేరి దేవుని దగ్గర పాదాలు పెట్టుకుంటాం. నూతన నిబంధనలు కూడా చూసినప్పుడు ఇట్ టాక్స్ అబౌట్ ఇంటిమేసీ, టాక్స్ అబౌట్ ద క్లోజ్నెస్ దట్ వి కమ్ టు గాడ్. నూతన నిబంధనలు అనేక సార్లు మరలా చూస్తూ ఉంటాం. యోబు కూడా ఏకాంతంగా దేవుని దగ్గరికి వెళ్తాం మనం చూస్తాం. ద ప్రేయర్ ఆఫ్ కాన్సక్రేషన్ గ్రీక్ వర్డ్ చూసినప్పుడు ద వర్డ్ ప్రొస్కొనో, ఆ ప్రొస్కొని అనే వర్డ్ లేకపోతే ప్రొస్కొనో అనే వర్డ్ చూస్తాము. అదేంటంటే ఏకాంతంగా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ఆరాధిస్తాం. బైబిల్లో చూస్తాం యోబు తనకు కలిగిందంతా పోగొట్టుకున్నాడంట, తనకు ఉన్నంత పోయిందంట, బిడ్డలందరూ మరణించారు. కానీ ఆ సమయంలో ఆయన బాధను వ్యక్తపరుస్తూ హీ షేవ్డ్ హిస్ హెడ్, బూడిద వేసుకొని బూడిదలో కూర్చొని తన వస్త్రాన్ని చింపుకొని దేవుడి సన్నిధిలోకి వెళ్ళి దేవుణ్ణి ప్రొస్కొనో, విచ్ ఇస్ అగైన్ ద హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ వర్షిప్, ఆరాధించాడు. దేవుని సన్నిధిలో సాగిలపడి. Anybody who does proskona is rather face on the floor or flat on the floor. దేవుని ముందు అలాగా సాగిలపడి దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. ఆరాధిస్తే ఏమంటున్నాడు? ఇందుకు ప్రభువా నా కొన్నేన్ని తీసేసామంటున్నాడా? నువ్వు దేవుడు అయితే నాకు ఎందుకు ఇది జరిగింది అంటున్నాడా? ఈరోజు మనం చేసిన ప్రార్థనలాగా లేదు. ఒకటే అంటున్నాడు, యెహోవా ఇచ్చను, యెహోవా తీసుకు. ఆయనకే మహిమ, ఆయనకే ఘనత, ఆయనకి. హీ డిజర్వ్స్ ద ప్రైజ్. ఏమి లేకుండా నేను భూలోకంలోకి వచ్చాను, ఏమి లేకుండా వెళ్తాను నేను లోకం నుండి. ఐ నో దాట్. ఈరోజు నేనేదో సంపాదించుకునే దానికి ఎన్ని కలిగి నేను వెళ్తానని కాదు, ఏమి లేకుండా వచ్చాను, ఏమి లేక వెళ్తాను. దేవుడు తన కార్యం చూపిస్తాను. హీఈస్ ఫెయిత్ఫుల్, హీఈస్ ద గివర్, హీఈస్ ద రిసీవర్. అంతా అయింది. హీ రికగ్నైజ్డ్ సో వెల్. కానీ ఆ పోగొట్టుకునే నొప్పిలో కూడా తను ఒకటే గమనించాడు, దేవుడే ఇస్తాడు, దేవుడే తీసుకుంటాడు, ఇంకెవడు ముట్టుకుంటాను లేదు, నేను దేవుని సొత్తుని. ఎంతమంది ఇక్కడ దేవుడు సొత్తు అని ధైర్యంగా చెప్పగలుగుతారు? చేతులు హల్లెలూయా చెప్తారా? నీ పైన అపవాదికి అధికారం ఉంటాను వీల్లేదు. నువ్వు బ్రతికినా మరణించినా దేవుని కొరకే. నువ్వు మరణిస్తే దేవుని దగ్గరికే. అంతే కదా, ఒక విశ్వాసికి అంతే కదా. ఇఫ్ ఐఎమ్ అలైవ్, ఐఎమ్ ఆన్ దిస్ ఎర్త్ టు గ్లోరిఫై క్రైస్ట్. ఇఫ్ ఐ డై, ఐఎమ్ విత్ క్రైస్ట్. అంతే, ఓవర్, పీరియడ్. దానికి మించి ఏం లేదు. నేను ఎంత సంపాదించా, ఏం కలిగి ఉన్నా, ఏం సి బైబిల్ సేస్ మల్టిప్లై ఎవ్రీ దట్ యూ హ్యావ్, డూ బిజినెస్ టిల్ ఐ కమ్. యేసు ప్రభు చెప్పి అక్కడ ఆయన తలాంతుల ఉపమానాలను చెప్పిన బాధ్యత అదే. నీకు ఇచ్చిన దాంట్లో నువ్వు వ్యాపారం చేయని చెప్పాడు. అంటే ఏంటి? కలిగిన దాన్ని అభివృద్ధి పరచు. మల్టిప్లై, నీకు ఇవ్వబడిన దాన్ని అభివృద్ధి పరచు. నీకు ఇచ్చిన దాన్ని అభివృద్ధి పరిచి జీవించు. నీకు ఇచ్చిన తలాంతలు వాడు. నేను నమ్మి నీ చేతులు అప్పచెప్పింది అధికపరచు. మల్టిప్లై. కానీ అవి వాటి మీద నీ మనసు కాదు, ఎందుకంటే చివరికి అవన్నీ అప్పచెప్పాలి, లెక్కప్ప చెప్పాలి. ఆయన వచ్చిన తర్వాత లెక్కప్ప చెప్పాలి. ఇదిగో ప్రభువా 5ని 10 చేశాను, ఇదిగో 5 చేశాను, ఇదిగో దాచించాను. ఒకటే చెడ్డదాసుడా. అనేక సార్లు చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నాను, చెడ్డదాసుడా అన్నదప్పుడు ఇచ్చిన దాన్ని పాడు చేస్తే చెడ్డదాసుడా అని మాత్రం కాదు, దాచిపెట్టినా కూడా చెడ్డదాసుడా. ఇచ్చిన దాన్ని భద్రంగా పెట్టి ఇచ్చినోడు మంచి దాసుడు కాదు. నువ్వు అనొచ్చు,
He never abused it. He never misused it. All that he did was kept it safe. God is not asking you to safeguard. He knows how to safeguard. He doesn't want you to be the watchman. ఆయన ఇచ్చిన దాంట్లో he wants you to be the investor, the multiplier, the businessman. ఇచ్చిన దాన్ని అధికపరిచి చూపి, మల్టిప్లై చేసి చూపి దాచిపెడతాం కాదు. ఎందుకంటే దాచి ఉంచిన వాడిని చెడ్డదాసుడు అన్నాడు, అధికపరిచిన వాడు మంచి దాసుడా, నమ్మకమైన మంచి దాసుడా. సో ఈరోజు మన జీవితంలో కూడా జ్ఞాపకం చేసుకోవాలండి, God wants you to be close to him. Consecrate your time. ఈ కాన్సిక్రేషన్ ప్రేయర్ అనేటప్పుడు నోరు తెరిచి చేయవలసిన అవసరం లేదు. కొన్నిసార్లు మౌనంగా కూడా కూర్చోవచ్చు. నీ హృదయాన్ని మూలుగులతో, ఏడుపుతో, నీ హృదయంలో ఉన్న మాట. మీకు తెలుసా, అపవాది ఎప్పుడు నీ మైండ్లో ఏం తలస్తున్నావో వాడికి తెలియదు. డెవిల్ కెన్ నెవర్ నో వాట్ ఈస్ ఇన్సైడ్ యువర్ మైండ్. వాడికి ఎప్పటికీ ఇప్పుడు నా మైండ్లో ఏముందో నీకు తెలుసా? అపవాది కూడా అంతే. కానీ దేవుడికి మాత్రం నీ తలంపులు ఇంకా నీ నోటి మాటకి చేరతానికి ముందే ఆయన ఎరుగున్నాడంట. నీ తలంపుల్లో నువ్వు ప్రార్థన చేస్తూ వేదంతో వెన్ యూ ఎక్స్ప్రెస్, ఐడిల్నెస్ కాదు, ఎక్స్ప్రెస్ వెన్ యూ ప్రొడ్యూసింగ్ సంథింగ్, దేవుడు ఎరుగున్నాడు. ఇప్పుడు నేను మౌనంగా ఇట్లా కూర్చున్నది, దేవా నాకు సాయం చేయి, నా శక్తి చాలట్లా అని నేను మౌనంగా ప్రార్థన చేస్తున్నాను అనుకో, దేవుడు ఎరగడా? ఎరుగున్నాడు. కానీ ఆ ప్రార్థనలు దేనికంటే ఇట్స్ అ ప్రేయర్ ఆఫ్ కాన్సిక్రేషన్. ఈరోజు అన్నీ బాగుండి దేవుని దగ్గర ప్రార్థన చేయ, మిగతా ప్రార్థనలు చెప్పేటప్పుడు నోరు తెరవక్కర్లా, మౌనంగానే చేయొచ్చు అంటే సోమరవాడ అంట. చేతులెత్తి దేవుడిని ఆరాధిస్తాను సోమరతనం, చేతులు జోడించి ప్రార్థన చేస్తాను సోమరతనం, మోకరించి ప్రార్థన చేస్తాను సోమరతనం, మనసులో చేసుకుంటే దేవుడు వినేస్తాడు కదా చాలను. ఆహా, నువ్వు చేసే విధానాన్ని చూస్తున్నాడు దేవుడు. ఎంత హృదయం, నీ హృదయం ఎంత వాంఛ, ఎంత ఆశపడి ఉన్నావు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నా ప్రాణము నీ కొరకు ఆశపడినవాడు హీ విల్ ఆల్వేస్ ఎక్స్ప్రెస్. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినప్పుడు పరిగెడుతుంది. కనబడింది అనుకో, ఆ ఎండమాములు చూసి, ఆ ఎండమాములు ఆ స్ట్రీమ్స్ని చూసి అది నీరు అనుకుని పరిగెడుతుంది. అది పరిగెత్తి దాంట్లో ఉన్న బలమంతా పెట్టి పరిగెత్తి చూసేటప్పటికి ఆడు కేవలం ఎండమాములే, స్ట్రీమ్సే, నీళ్ళు కాదు. మళ్ళీ చూస్తుంది, మళ్ళా పరిగెడుతుంది. అది పరిగెత్తి కొన్నిసార్లు నీళ్ళు దొరక్క పరిగెత్తే చచ్చిపోతుందంట. కానీ దేవుడు, అందుకని కీర్తనలు రాస్తాడు, నా ప్రాణం నీ కొరకు ఆశపడుచున్నది. ఐఎమ్ లాంగింగ్ ఫర్ యూ. యు సీ టుడే ఐఎమ్ సేయింగ్, when you come to God, know how to reach him. నువ్వు ఏ లోయకన్నా వెళ్ళచ్చు, ఏ కొండ శిఖరానికి వెళ్ళచ్చు, నువ్వు ఏ స్థలము, ఏ స్థితిగతులను ఉండొచ్చు. దేవుడు నిన్ను ఆలకిస్తాడు అన్ని స్థలంలో ఉండి. ఈరోజు మన ఫోను ఒక గుహలోకి వెళ్తే నెట్వర్క్ ఉండదు, పెద్ద టనల్స్లోకి వెళ్తే నెట్వర్క్ ఉండదు, ఒక పెద్ద బిల్డింగ్ పైకి వెళ్ళినా కూడా నెట్వర్క్లు ఉండవు. కానీ ఈ ఫోన్ నెట్వర్క్ లేకపోయినా పరలోకానికి మాత్రం నెట్వర్క్ ఆల్వేస్ కనెక్టెడ్. నో బడీ కెన్ సపరేట్ దట్. ఒకటి, నీ అవిధేయత, నీ గర్వము, నీ అహంకారము వాటిని డిస్కనెక్ట్ చేస్తుందేమో, కానీ నీవు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడగలిగితే దేవుడు వెంటనే. అందుకని అంటాం, అపవాది ఒక పాపి మొరపెట్టే ప్రార్థన ఎప్పటికీ ఆపలేడు. ఎంత పాపనవనే, ఎంత హీన స్థితిలో ఉండనే, అపవాది ఆ వ్యక్తిని ఎంతనే ఏలనే, అపవాదికి ఎంతనా అధికారం ఉండనే. కానీ ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు అన్న ప్రార్థన ఏ సాతాను ఆపలేడు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ప్రేయర్. నీవు మొరపెట్టు, దేవుడు ఉత్తరం ఇస్తాడు. నాకు మొరపెట్టు, మా ఆపత్కాల సమయంలో నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను, నీవు నన్ను మహిమపరచదవు. యు సీ, ఇట్ ఈస్ ఆల్వేస్ అ లూప్. ప్రే, రిసీవ్ ద ఆన్సర్ అండ్ ప్రైజ్ హిమ్. Pray, receive the answer and praise him. So the first kind of prayer is a prayer of consecration. దేవుని సన్నిధిలో మొక్కుబడి చేసుకుంటాం, లేకపోతే దేవుని దగ్గర నీ తలంపులు చెప్తాం. దేవా నాకు ఈ విషయంలో సాయం చేయి, నాకు ఇది చేయి, నేను ఇది చేస్తా, నాకు ఇది చేయి, నేను ఇలా బ్రతుకుతా, నాకు ఈ సహాయం నువ్వు నేను చేస్తా. కొన్నిసార్లు ఒక ఎగ్జామ్ హాల్లో నువ్వు నోరు తెరిచి ప్రార్థన చేయలేకపోవచ్చు, ఒక ఎగ్జామ్ హాల్లో నువ్వు మోకరించి ప్రార్థన చేయలేకపోవచ్చు. కానీ ఒక ఎగ్జామ్ హాల్లో యూ కెన్ ఆల్వేస్ సే, గాడ్ ఐ రియలీ నీడ్ యూ. నాకు నీ సహాయం కావాలి, నాకు నీ జయం కావాలి, నాకు నీ విడుదల కావాలి.
ప్రార్థన చేస్తానికి అవకాశం ఉంది. నీవు ఇంటర్వ్యూలో ఉన్నావేమో, నీ ఇంటర్వ్యూలో నువ్వు ప్రార్థన చేస్తానికి అవకాశం ఉంది. నువ్వు మనుషుల ముందు, నీ ఎప్పుడన్నా మీరు అనుభవించారా? మనుషులతో మాట్లాడుతూ కూడా ప్రార్థన చేయొచ్చు తెలుసా? అనుభవం ఉన్నవారు, చేసిన వారు ఉంటే చేతిలో చూపించండి. అంతేనా? నా లైఫ్లో ఎక్కువ అదేనండి. అండ్ ఐ సే ఐ హ్యావ్ ఎ కమ్యూనియన్ ప్రేయర్ విత్ గాడ్, దట్ ఈస్ అవుట్. మీతో మాట్లాడుతూ ఉన్నా కూడా ప్రార్థన చేస్తూనే ఉంటా. ఒక ప్రేయర్ రిక్వెస్ట్ వచ్చి నాతో మాట్లాడుతూ ఉన్నప్పుడు కూడా, ప్రభా ఏమంటావు ప్రభా, ప్రభా ఏం చెప్తున్నావు ప్రభా, ప్రభా ఏం తెలియజేస్తావు ప్రభా, లార్డ్ వాట్ ఈస్ దట్ ఐ హ్యావ్ టు టెల్ దెమ్ బ్యాక్, వాట్ యు వాంట్ మీ టు సే. వింటూ ఉంటాను దేవునికి, మిమ్మల్ని వింటూ ఉంటాను, పక్కన వింటూ ఉంటాను. దేవుడు ఏం చెప్తున్నాడా? నా మనసులో ఉంది, ప్రార్థన వెళ్తా ఉంది. దేవా ఏం చేయమంటావా? పరిశుద్ధాత్ముడా సహాయం చేస్తావా? అందుకనే కార్యం జరుగుతుంది చూస్తాం. ఊరకే నువ్వు చెప్పిందంతా విని నేను చెప్తానంటాం కాదు. దేవుణ్ణి ఎక్కడి నుండి అన్న వినొచ్చు, అన్ని సమయంలో వినొచ్చు. ఒక నిజమైన విశ్వాసితో దేవుడు కలిగి ఉండదలుచుకుంది ఆ కమ్యూనియన్. కానీ అదే టైంలో కాన్సిక్రేట్, నీ ఉన్న స్థలంలో ఉండే కాన్సిక్రేట్. ఎంతమందికి ఒక ప్రార్థనా స్థలం అని ఉందండి మీ ఇంట్లో? చేతులు చూపిస్తారా? డూ యూ హ్యావ్ ఎ ప్రేయర్ రూమ్ ఆర్ ప్రేయర్ కార్నర్ ఆర్ ప్రేయర్ సీట్ ఆర్ ప్రేయర్ చైర్ ఆర్ నెక్స్ట్ యువర్ బెడ్? ఇంతేనా? చూసి ఈ మాట జాగ్రత్తగా వినండి, చాలాసార్లు చెప్పాను, మరలా చెప్తాను. ఒక స్థలము ప్రార్థనకి కేటాయిస్తాం అవసరమా? ఎందుకు చెప్పండి చూద్దాం. ఆల్టర్ డెఫినెట్లీ, బట్ దెన్ వాట్ డస్ దట్ ఆల్టర్ డూ? వాట్ ఇస్ ద పవర్ ఆఫ్ దట్ ఆల్టర్? ఎగ్జాక్ట్లీ, దెర్ ఇస్ అ పోర్టల్స్ దట్ ఆర్ బీయింగ్ ఓపెన్డ్. అంటే నువ్వు ఒక స్థలాన్ని స్వాధీనపరుచుకునేటప్పుడు అనుకుంటానండి, ఇప్పుడు నేను ఈ స్థలానికి మొదటిసారి వచ్చినప్పుడు, డూ థింక్ ద పోర్టల్స్ విల్ బీ ఓపెన్ యాజ్ ఈజీ? నో. ఎందుకంటే వాయుమండలు ఆపుతూ ఉంటాయి. నేను ఒక స్థలాన్ని, టెరిటరీని క్లెయిమ్ చేసినప్పుడు నేనేం చేస్తున్నాను? ఆ పైన ఏం ఎకరాలు అన్నీ కూడా చూసుకోవచ్చు. ఈరోజు టెక్నాలజీ ప్రకారం అన్నీ చూసుకోవచ్చు. నాకు అక్కర్లేని చెట్లు, ఈ పక్షులు వస్తున్నాయంటే ఈ చెట్టు నరికేస్తే ఈ పక్షి రాదు. అది నా స్థలం కాదంటే నేను వెళ్ళి నరుగుతానికి లేదు. అవునా కాదా? ఇప్పుడు ఈ పలానా వచ్చి ఇక్కడ మేస్తున్నాయంటే ఈ రాకుండా చేయాలంటే ఇది తీసేయాలి. అపవాది నీ కుటుంబంలో, నీ జీవితంలో నీ వస్తున్న క్లియర్ దెమ్ అవుట్. నీ ఇల్లు నీ ఆల్టర్గా మారాలి. నీ జీవితంలో నీ ఇల్లు నీ ఆల్టర్గా ఉండాలి. దట్ ఈస్ మై పర్సనల్ థింగ్, నాట్ జస్ట్ అ స్పాట్. నా ఇంట్లో నాకున్న విశ్వాసం, ఏ గదిలో ఏ మూల నుండి ప్రార్థన చేసిన దేవుడు వినాలి, అది ఆల్టర్గా ఉండాలి. అందుకని ఇల్లు మొత్తం నడుస్తూ ఉంటా, ఇల్లు మొత్తం నడిచి ప్రార్థన చేస్తా. దేవాన్ని ఇక్కడ కూర్చొని ప్రార్థన చేస్తాను, నువ్వు వినాలి ప్రభా. ఇక్కడ నుంచి ప్రార్థన, ఇక్కడ అపవాదికి చోటు ఉండదు, ఏది ఉండకూడదు. గాలి ద్వారంగా, నీటి ద్వారంగా, వ్యక్తుల ద్వారంగా ఇక్కడ ఏ రీతిగా రాకూడదు. హౌ కెన్ ఐ శాంటిఫై దిస్ ప్లేస్? హౌ కెన్ ఐ? దేర్ ఇస్ అ ప్రాసెస్. బిల్డ్ ఆల్టర్ కట్టాలంట, అది నువ్వు చేయాలి. నువ్వు చేయాల్సిన పని. నువ్వు చేయాల్సింది చేయకుండా దేవుడు నేరుగా ఆల్టర్ దింపేమంటే రాదు అక్కడ నుంచి. బైబిల్లో చూడండి, ఆల్టర్ ఈజ్ ఆల్వేస్ సంథింగ్ దట్ యూ బిల్డ్. అండ్ ముఖ్యంగా ఒక స్థలంలో నువ్వు కంటిన్యూస్గా ప్రార్థన చేస్తూ ఉన్నదప్పుడు, నువ్వు బెడ్ పక్కనే మోకరించు, బెడ్ పక్కనే కూర్చో, లేకపోతే ఏదైనా ఒక రూమ్ పెట్టుకో, ఒక కార్నర్ పెట్టుకో, ఒక మ్యాట్ పెట్టుకో. మీరు ఎప్పుడైనా గమనించారా? గతంలో గొప్ప గొప్ప దైవజనులకి ఒక చేప వేసుకుని ఆ చేప మీదే ప్రార్థన చేస్తారు. చిల్లులు పడిపోయి ఉంటాయి, వాటి మీదే ప్రార్థన చేస్తూ ఉంటారు. వై? ఇట్ ఈస్ దర్ ఆల్టర్. అక్కడ నుండి ప్రార్థన చేస్తూ ప్రార్థన చేస్తూ ప్రార్థన చేస్తూ ప్రార్థన చేస్తూ ఏమవుతుందంటే ఆ స్థలం ట్యూన్ అయి ఉంటుంది. ఆ స్థలం రెడీగా, పోర్టల్స్ విల్ బి ఓపెన్. ఇదిగో బైబిల్లో మంచి ఎగ్జాంపుల్ చెప్పాలంటే, యాకోబు తను పడుకునేటప్పుడు ఒక రాయిని తల కింద పెట్టుకుని పడుకున్నాడంట. పడుకునేటప్పుడు తెలియలే అక్కడ దేవుడు ఉన్నాడని. నిద్ర నుండి లేచిన తర్వాత ఇక్కడ నిజంగా దేవుడు ఉన్నాడని చెప్పాడు. ఆ దర్శనంలో ఏం చూశాడు? ఆ రాయి పెట్టుకున్నాడు అంటాం, కానీ ఒరిజినల్ స్క్రిప్చర్స్లోకి వెళ్తే ఏముంటుంది తెలుసా? బలిపీఠపు రాయి అది, బలిపీఠం కట్టిన రాయి అది. అందుకనే ఆయన మరలా నిద్ర నుండి లేచిన తర్వాత బలిపీఠం కడుతున్నాడు అక్కడ. మరలా దేవునితో మరలా అదే స్థలానికి వచ్చి ఈజ్ ప్రేయింగ్. హీ న్యూ దెర్ ఇస్ అ పోర్టల్ ఓపెన్. పై నుండి దూతల పైకి కిందకి వెళ్తాం. ఈరోజు ప్రార్థన లేని క్రైస్తవుడు, శక్తి లేని క్రైస్తవుడు, ప్రార్థన లేకుండా క్రైస్తవుడు అని చెప్పుకుంటావు. నువ్వు దేవుడు ఎవరో ఎరగకుండా దేవుడు తెలుసు అని చెప్పుకుంటావు. ప్రేయర్ ఇస్ ద కీ. అందుకని అంటాం, ప్రార్థన చేయండి, వ్యక్తిగతంగా ప్రార్థన చేయండి. నువ్వు ఎక్కడైతే ప్రార్థన చేసి దేవుడికి ఒక స్థలాన్ని సిద్ధపరుస్తున్నావు, అక్కడ నుండి కనిపెడుతూ ప్రార్థన. ఏ బిలీవర్ ఎక్కడ నడిచినా ప్రార్థన చేయొచ్చు. నేను ఒట్టి ఒక చోటే ప్రార్థన చేయాలని చెప్పట్లే, బట్ దెర్ ఇస్ అన్ ఆల్టర్ అని చెప్తున్నా. నిన్ను నువ్వు సమర్పించుకుని ప్రార్థన చేసుకుంటూ, నీ హృదయాన్ని అంత మనుషుల దగ్గర కాకుండా దేవుని దగ్గర కుమ్మరించుకుంటూ,
సో ద ఫస్ట్ ప్రేయర్, నా టైం ఎక్కువ లేదు, లెట్ మీ గో లిటిల్ ఫాస్ట్. మొదటిది కాన్సిక్రేషన్, రెండోది డేసిస్ అన్న మాట చూస్తాము, పెటిషన్, గ్రీక్ మాట డేసిస్ అన్న మాట పెటిషన్. పెటిషన్ అనేటప్పుడు మన విన్నపములు, మన అవసరతలు, మన అక్కరల్ని దేవునికి తెలియజేయాలంట. దేవుడికి తెలియజేయాలంట మాత్రం కాదు, దేవునికి మొదట తెలియజేయాలి. గాడ్ డస్ నాట్ వాంట్ టు బీ ద లాస్ట్ పర్సన్ టు హియర్. ఇక్కడ రోషం కలిగిన తండ్రులు ఉంటే తెలుసు, నీ పిల్లోడికి ఒక పెన్సిల్ కావాలి, పక్కింటి వాళ్ళని, రోడ్లు వెళ్ళే వాళ్ళని, నీ స్నేహితుల్ని, అంకుల్ నాకు ఒక పెన్సిల్ కొనవా? ఎట్లా ఉంటుంది సడన్గా నాన్నకి వినటానికి? స్నేహితుడు జరిగి, ఏంట్రా నీ పిల్లడు నన్ను వచ్చి పెన్సిల్ అడుగుతున్నాడు, పెన్సిల్ కూడా కొనవరా అన్నాడు అనుకో, ఎట్లా ఉంటుంది? మండదా? ఎంత పాడుతున్నాం పెన్సిల్ ఈ రోజుల్లో, బ్లింకిట్లో ఇట్లా పెడితే అట్లా ఉంటుంది. అంతే కదా ఇన్స్టెంట్ షాపింగ్. నన్ను అడుక్కున్నా ఎవరన్నా ప్లీజ్ 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 అనుకు చూడు, అడు నీ పిల్లడు ఇంకోటి ఏమన్నా పోయి ప్లీజ్ పెన్సిల్ అవ్వా, ప్లీజ్ పెన్సిల్, ఒక్కొక్క రోడ్లో చీపా చీపా అంటా ఉంటే ప్లీజ్ పెన్సిల్. చూసా రోషన్ కలిగిన నాన్నకి ఎలా ఉంటుంది చెప్పు? కావాలంటే 4 బాది లోటు తీసుకొచ్చి వాడికి కావాల్సిన పెన్సిల్ 10 మొహం మీద పడేసి తీసుకురా అంటాడు. అందుకనేమో దేవుడు కొంతమంది నేను అడిగినప్పుడు కూడా బాది మొహం మీద వేస్తున్నాడేమో. ఎందుకు దేవుడిని అడగట్లేదు సహాయం, మనుషుల దగ్గర పోతున్నాం, ప్లీజ్ చేయవా, ప్లీజ్ ఇవ్వా, ప్లీజ్ ఇవ్వా, ప్లీజ్ నాకు సాయం చేయవా, నేను దిక్కులేనోడిని, నాకు ఎవడూ లేడు, నాకు ఏమీ లేదు. కొంతమంది పాట చూడండి, ఎంత ఉన్నా కూడా అదే పాట పాడతారంట. నాకు ఒకళ్ళు తెలుసు, ఒకప్పుడు ఏం లేని వాళ్ళే ఇప్పుడు బాగా ఉన్నత స్థానంలో ఉన్నవారు. 2 అపార్ట్మెంట్లు ఉన్నాయి హైదరాబాద్లో, చక్కగా సంపాదించే 2 బిడ్డలు ఉన్నారు, లక్షలు లక్షలు సంపాదిస్తున్నారు మంచి ప్యాకేజీలో చక్క. ఇప్పుడు కూడా ఆవిడ అంటారు, మాకేముంది, నాకు ఏమీ లేదు, 2 అపార్ట్మెంట్లు ఉన్నాయి, ఒకటి రెంట్కి ఇచ్చావు, ఒకటి నువ్వు ఉన్నావు, ఏమీ లేదు అంటే ఏంటి? అలవాటు అయిపోయింది. దేవుడికి అలాంటి వాళ్ళని చూస్తే ఎట్లా ఉంటుంది చెప్పండి? అసహ్యం ఉంటుంది. దేవుడు చేసిన దానికి కృతజ్ఞత లేదు, దేవుడు మమ్మల్ని దీవించడం ఒక మాట లేదు, ఇంకా ఏమీ లేదు. పోరాటాలు లేని జీవితం ఎవరికి లేదు. ప్రతి దశలో పోరాటం. ఎవ్రీ లెవెల్ హ్యాస్ అ ఫైట్, ఎవ్రీ న్యూ లెవెల్స్ న్యూ డెవిల్స్. జ్ఞాపకం చేసుకో. పోరాటం ఈరోజు వచ్చిందని నేను హీన స్థితిలో ఉన్నా అని చెప్పుకుంటాం కాదు. ఎదగదలుచుకుంటాం, ప్రతి ఒక్కడికి ఎదురుపాట్లు ఉంటాయి, ఎదగదలుచుకున్న ప్రతి ఒక్కడికి పోరాటాలు ఉంటాయి. కానీ నీ ఆ స్థితిగతుల్లో నీ అవసరతలను అక్కర్ని అక్కడ చెప్పుకోవచ్చు. ఒక బిడ్డ ధైర్యంగా వచ్చి అడగచ్చండి నాన్నని ఏం కావాలో, ఓ బిడ్డ ధైర్యంగా వచ్చి అడగచ్చు అమ్మని ఏం కావాలో. ఇక్కడ ఉన్న నాన్నని అమ్మని చెప్పండి, అడగచ్చా లేదా? అప్పుడే మీ బిడ్డను 4 బాధారమ్మా, అప్పుడే మాట వినలేదని 4 బాధారు. మమ్మీ నాకు ఆకలేస్తుంది మమ్మీ అని వచ్చింది, అబ్బా అంటారా? ఈరోజు మనం ప్రార్థన చేసాడు, నేను దేవుణ్ణి అడగలేను, నేను ఈ మధ్య ఎక్కువ ప్రార్థన చేయలేదు, నేను కొంచెం తప్పు చేశాను, నేను మాట వినలేదు, అందుకే నేను దేవుణ్ణి అడగలేను. ఈరోజు చాలామంది అట్లా ఉన్నారు. దేవుణ్ణి అడగంటే నాకు ఇన్ఫీరియర్ ఫీలింగ్ ఉంది, నాకు గిల్టీ ఫీలింగ్ ఉంది, అపరాధ భావం ఉంది, దేవుని దగ్గరికి వెళ్ళి అడగచ్చా నేను? అడుగు. తండ్రి దగ్గరికి వస్తున్నావు అని తెలుసుకో, తల్లి దగ్గరికి వస్తున్నావు అని తెలుసుకో. తల్లిలాగా నిన్ను పోషించే దేవుడు, తండ్రిలాగా నిన్ను పోషించే దేవుడు, నీకు ఏదైనా కూడా అనుగ్రహించే దేవుడు. ఇన్ఫ్యాక్ట్ అమ్మ నాన్న అయినా సరే నువ్వు చేసిన తప్పు గురించి 10 సార్లు బ్రాగ్ చేయొచ్చేమో. నువ్వు తప్పు చేశాడని దేవుని దగ్గర ఒప్పుకో, ఇంకా ఎప్పటికీ జ్ఞాపకం చేసుకోడంట, ఆయన వెనకేస్తాడంట. ఈ విల్ నెవర్ రిమెంబర్ అగైన్. మర్చిపోతాడని కాదు, జ్ఞాపకం చేసుకోడంట, అంతే. ఆయన క్షమించి న్యూ ఆపర్చునిటీస్, న్యూ బ్లెస్సింగ్స్, నీ అవసరతలు తీర్చాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడండి. ఆయన మహిమైశ్వర్యము చొప్పున మన ప్రతి అవసరతను తీర్చగలిగిన దేవుడు. ఆమేన్. హూ డు యు ఆస్క్? హూ డు యు ఆస్క్? ఈరోజు నాకు ఇక్కడ ఉన్న వాళ్ళందరి గురించి బాగా దేవుడు చెప్తున్నాడు. నీకు కావాల్సింది అర్జెంటుగా మాత్రం అడుగుతున్నాడు దేవుడిని, అన్నీ అడగట్లే, అన్నీ అడుగు. దేని గురించి అడగాలండి? ఏదైనా ఆలోచిస్తున్నావా? అడుగు. Because anything that deserves to be in your mind to think, it deserves to be asked by God, asked to God. దేవుని అడుగు, దేవా నాకు ఇది దయచేయి,
చిన్నదాన్ని పెద్దదాన్ని లేదు దేవుని దగ్గర. మొన్న ఈ మధ్య నా పిల్లడు, ఇట్ వాస్ అ స్మాల్ థింగ్ డాడీ, దట్స్ వై ఐ ఆర్డర్డ్ ఇట్ మై సెల్ఫ్ అన్నాడు. సుర్రమనింది నాకు. చిన్నది లేదు పెద్దది లేదు, ఈరోజు చిన్నది చేసావు రేపు పెద్దది చేస్తావు అంతే. చిన్నదన్న పెద్దది కాదు చెప్పు. మా ఇంట్లో ఒకే రూల్, మా పిల్లలు ఏమైనా తీసుకొచ్చి ఏమన్నా అడగచ్చు, కానీ నన్ను అడగాలి. వాడికి హానికరమైంది ఏదన్నా అన్నానని వాడిని పాడు చేసేది వాడి హానికరమైన. ప్రేమించే తండ్రిని వాడికి అన్ని మంచి ఇస్తా. వాడు ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, చక్కగా ఎదగాలనే ఆశ. దాని కొరకు నా సాయశక్తి ఒక తండ్రిగా నేను చేయగలిగన్నీ చేస్తా. నాకు అనిపిస్తుంది, నాకే అట్లా ఉంటా రోషంతో. అంత గొప్ప దేవుడు, ఐఎమ్ ఎ జెలస్ గాడ్ అని చెప్పాడు. అవునా కదా? నేను రోషం కలిగిన దేవుడు అని చెప్పాడు. ఎట్లా ఉంటుంది ఆయనకి? అందుకనే నేమో ఈరోజు చాలామంది నీ జీవితంలో దేవుడు ఇచ్చేది పొందుకోకుండా తాత్కాలికమైంది నువ్వు వెతుక్కుని పొందుకున్నావు. తృప్తి లేదు, ఆనందం లేదు. టెల్ మీ దిస్, నువ్వు దేవుడు ఇచ్చాడు, నువ్వు సంపాదించుకునే చెప్తా. ఎన్ని నీ జీవితంలో తృప్తి కలిగినవి ఉన్నాయి, ఎన్ని నీ జీవితంలో ఉన్నాయి కానీ ఏదో ఉన్నాయి? నువ్వే చెప్పు. దేవుడు ఇచ్చింది అన్నీ మంచిదండి, మంచిది, మేలైంది. He will give what is good. He will give you what is perfect. He will give నిన్ను తృప్తిపరిచినట్లుగా ఇస్తాడంట, చేస్తాడంట. He will make your soul satisfied, not just your mind, your soul satisfied, నీ emotions satisfied. It is not just your logic, your emotions satisfied. అందుకని చూడండి, కొంతమంది ఖరీదైన కొంటారు కానీ నిజంగా ఎమోషనల్ ఉండదు. కొన్ని ఎమోషన్తో కొంటారు, అయ్యే ఎక్కువ వాడుతూ ఉంటారు. దేవుడు నీకు ఇచ్చేది ఏదైనా సరే విల్ సాటిస్ఫై యూ, తృప్తిపరుస్తుంది. ఆస్క్ ద ప్రేయర్ ఆఫ్ సప్లికేషన్. యేసుప్రభు అంటాడు, మీరు అడగట్లేదు కాబట్టి మీరు పొందుకుంటలేదు అంటారు. ఆస్క్, నా నామంలో మీరు అడగండి, తండ్రిని అడగండి, మీకు అనుగ్రహించబడుతుంది. అదే సమయంలో అంటాడు, నా నామంలో నన్ను అడగండి, మీ సంతోషం పరిపూర్ణమైనట్లుగా తండ్రి జరిగిస్తాడు. ఆస్క్, యూ నీడ్ టు ఆస్క్. టేక్ యువర్ సప్లికేషన్. చింతించి అవసరం లేదు, చింతించి బాధపడాల్సిన అవసరం లేదు. దేవుని దగ్గరికి వెళ్ళి అడగండి. మూడో రకమైన ప్రార్థన చూసినప్పుడు ప్రే విత్ అథారిటీ. అతియో అన్న గ్రీక్ వర్డ్ చూస్తాం. ప్రే విత్ అథారిటీ. ప్రార్థన ఎలా చేయాలంట? అధికారంతో. యేసుప్రభు చెప్తాడు, నా నామంలో మీకు అధికారాన్ని ఇచ్చాను. ఐ హ్యావ్ గివెన్ యు అథారిటీ. యేసుప్రభు అంటే, నా నామంలో స్వస్థపరుస్తానికి అధికారం, నా నామంలో దెయ్యములు పారదోలుతానికి అధికారం. ఆ రోజు శిష్యులకు మాత్రమేనా? పాస్టర్లకు మాత్రమేనా? ఎంతమంది అంటారు ప్రతి విశ్వాసికి యేసుప్రభు అధికారం ఇచ్చాడు అంటారు? చేతుల తల్లిలో చెప్తారు. అందుకని మిగతా వాళ్ళు వాడతలేదేమో. ఎవ్రీ వన్ గాడ్ హెస్ గివెన్ అథారిటీ. ఎవరైతే క్రీస్తు రక్తంలో కడగబడి ఉన్నారో ఆ రక్తం నీకు అధికారం వచ్చింది. ఎప్పుడు ప్రార్థన చేసినప్పుడు మూడు రకాలు. ఒకటి, దేవుని వాక్యాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తాం, ఇన్స్టంట్ ఆన్సర్స్, ఫర్ షూర్ ఆన్సర్స్. రెండోది, యేసు నామాన్ని పెట్టి ప్రార్థన చేస్తాం. మూడోది, ఆయన రక్తంని ఆధారం చేసుకుని యేసు రక్తంలో అని ప్రార్థన చేస్తాం. ఎందుకంటే వెన్ ఇట్ కమ్స్ టు అథారిటీ, అపవాది పోవాల్సింది, అపవాది ఓడిపోయేది, అపవాది నోరు మూసుకున్నది యేసు రక్తములో అని చెప్పేది. ఎందుకంటే ఆ రక్తము నీ కొరకు వెల చెల్లించింది. ఆమేన్. నిన్ను శుద్ధునిగా చేసింది, నిన్ను నీతిమంతునిగా చేసింది. ఇక్కడ ఎవరైనా క్రీస్తు రక్తం ద్వారా నీతిమంతులుగా చేయబడిన వారు ఉన్నారా? అలాంటి వారు ఉన్నప్పుడు నమ్మి బాప్తిసం పొందిన వారు, నిబంధన చేయబడిన వారు, క్రీస్తు రక్తంతో నిబంధన చేయబడిన వారు. ద బ్లడ్ హ్యాస్ రిడీమ్డ్ యూ, ద బ్లడ్ హ్యాస్ ప్రొటెక్టెడ్ యూ, ద బ్లడ్ హ్యాస్ డిఫైన్డ్ యూ యాజ్ ఎ సన్, నాట్ యాజ్ ఎ స్లేవ్. నీకు కావాల్సిన వెల దేవుడు చెల్లించాడు. ఈరోజు యేసు రక్తంలో అధికారం ఉంది. ప్రార్థన చేయి. నీ ఇంట్లో అపవాది వెళ్తున్నాడా? దేవుడు వాక్యం ఏమని చెప్తుందో తెలుసా? యాకోబు పత్రిక 4:7 సబ్మిట్ అంటు గాడ్, రెసిస్ట్ ద డెవిల్. దేవునికి సమర్పించుకో, అపవాదిని ఎదిరించు, అప్పుడు వాడి మీ యొద్ద నుండి పారిపోను. సమర్పించుకోవాల్సిన బాధ్యత నీది, సమర్పించుకోవాల్సింది నువ్వు దేవునికి సమర్పించుకున్న తర్వాత దేవుడు అంటాడు, అపవాదిని నన్ను పిలువు, నేను వచ్చి తరుముతాను అన్నాడా? ఏసే రావా, ఏసే కొంచెం రావా, ఈ సాతాను నన్ను కొంచెం ఇసుకిస్తున్నాడు, కొంచెం రావా, తరుమవా. దేవుడు ఏమంటాడు తెలుసా? తరుమురా, నా నామంలో నీకు అధికారం, తరుము. నా భార్యకి బల్లిలు అంటే పిచ్చ భయం, కానీ నా బిడ్డలకి బల్లి అంటే భయం ఉండదు. ఈరోజు వాళ్ళ అమ్మని ఏం ఏడిపిస్తారు, బల్లి బొమ్మ దొరికితే చాలు తెచ్చుకుంటారు వాళ్ళు.
ఎందుకు? వాళ్ళ అమ్మ వాళ్ళని కసురితే చూపిస్తారు వీళ్ళు. వాళ్ళకి అందరికి ఎట్లా ట్రైనర్ తొక్కే కావాలంటే భయపడతాను లేదు లైఫ్లో. కాకుండా తొక్కే కనబడితే చాలు, తొక్కుతారు. ఐ సెడ్ డోంట్ బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్ ఇన్ లైఫ్, ఫేస్ ఇట్. మొదటిసారి పడే ఏమైంది, ఏమాలగా గుద్దే ఓ ఫీల్ గుడ్ వస్తుంది చూడు, ఐ హ్యావ్ పవర్. యేసు ప్రభు కూడా నీకు అపవాదిని పారదోలతానికి అధికారాన్ని ఇచ్చాడు, నువ్వు పారదోలాలి. అమ్మా రా పాస్టర్ గారు ప్రార్థన చేయండి, ఈ అక్కర్లా సాతానా, నేను దేవుని పెట్టండి, దేవుని చూస్తున్నాను, నా ఇంట్లో నీకు అధికారం లేదు, పోబడిగే నజరేయుడైన యేసు నామములో పోబడిగే పారదోల. యు హ్యావ్ గివెన్ ద అథారిటీ. ప్రార్థన చేయి, నీళ్ళు తీసుకో, లేకపోతే నూనె తీసుకో. యేసయ్యా ఇది నీ రక్తంగా అభిషేకించు ప్రభా, నా గుమ్మముల పైన నీ రక్త ప్రోక్షణ ప్రకటిస్తున్నాను. ఏ అపవాది, ఏ మరణదూత ఆనాడు ఎలాగైతే గొర్రెపిల్ల రక్తం రాసినప్పుడు సంహారకుడు దాటిపోయినట్లుగా చూసుకున్నావో, ఈరోజు ఈ గొర్రెపిల్ల రక్తాన్ని సాదృశ్యంగా దేవా ఇదిగోనా ఈ నూనెను రాస్తాడు. ప్రతి సాతాను పారదోలాలి, ప్రతి దుష్టుడు పారిపోవాలి, ప్రతి అపవాది దాటిపోవాలి. నువ్వే చూసుకో ప్రభువా, నీ మాటను ఎత్తి పెడుతున్నాను. క్లెయిమ్ ద విక్టరీ, క్లెయిమ్ ద విక్టరీ. అందుకని మన ప్రభు వాళ్ళు తీసుకున్నప్పుడు మన చేతుల్లోని ద్రాక్షరస కప్ప ఎత్తిపెట్టి, ఇది నూతన నిబంధన అయిన యేసు రక్తము, యేసు రక్తము. యేసు సాదృశ్యం చెప్పాలి, నా దేహం దేవుని ఆలయము, నా దేహం పరిశుద్ధాత్మ ఆలయము, నా దేహం యేసు సొత్తు. ఇదిగో ఈ ద్రాక్షరసం త్రాగుతుంటే నేను యేసు సొత్తు అని ప్రకటిస్తున్నాను. ప్రకటించు. యు సీ కమ్యూనియన్ ఇస్ పవర్ టు అస్. యేసు ప్రభు చెప్తున్నాడు, ఇది మీకు శక్తి ఉంది. దిస్ ఇస్ పవర్ టు యూ, యూజ్ యువర్ పవర్. అధికారం కలిగిన వాడు అధికారం ఉందన్నది ఎప్పుడు తెలియజేయబడుతుంది తెలుసా? తన నోటి మాట. అరవస్తేనే అధికారం కాదు. ఇన్ఫ్యాక్ట్ అరవకుండా జస్ట్ మాట మాట్లాడుతున్న అధికారం. అనుకుంటాడు, ఇక్కడ ఒక డిఐజీ వచ్చాడు అనుకో, కష్టంలా నరవాలా, వాళ్ళు పిలు అయిపోయింది. ఈరోజు అధికారం లేనివాడు అధికారం కొరకు గింజుకుంటాడంట తెలుసా మీకు ఎప్పుడన్నా? ఇంట్లో పిల్లల మాట వినేటప్పుడే తల్లిదండ్రులు అరుస్తారు, అవును కదా? మాట వినేటప్పుడు అరుస్తారా? మాట వినేటప్పుడు రే రా రెండ్రా అంటే వచ్చేస్తారు, రెండ్రా అనేటప్పుడు రాకపోతేనే కదా అరవాలే. యేసు నామములో నీకు అధికారం ఉంది. ఈరోజు మనుషుల కన్నా దెయ్యాలు ఎక్కువ భయపడతాయి, దెయ్యాలు ఎక్కువ నిలబడతాయి. జాగ్రత్త, బైబిలే చెప్తుంది. యేసు దేవుడని ఎరిగి అపవాది దెయ్యంలో ఏంటంట గజ 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 ఉణుగుతున్నాయంట. నువ్వే యేసు నామాన్ని ఓరక పలుకుతున్నావు. దే హ్యావ్ మోర్ ఫియర్, దే నో ద పవర్ ఆఫ్ జీసస్. అన్ని నామం కన్నా పై నామంగా హెచ్చించబడిన నామం, సర్వ అధికారం కలిగిన నామం. ఈరోజు మీకు చెప్తున్నానండి, నువ్వు నిజంగా తగ్గించుకుంటే దేవుడు తన మహిమను కనబరుస్తాడు. నువ్వు నిజంగా తగ్గించుకుంటే ప్రభు తన కార్యాలను జరిగిస్తాడు. అపవాదిని ఎదిరించు. అధికారం కలిగిన చోట అధికారం వాడు. కొంతమంది దేవుని మీద అధికారాన్ని చూపిస్తారు, దేవుని మీద కాదు. అపవాదిని ఎదిరించు. స్పీక్ లైఫ్. సృష్టి లోపడతాడంట. సృష్టి క్రీస్తు రక్తంలో కడగబడిన వారికి లోపడతాడంట. స్పీక్, యూజ్, heal the sick, pray for healing, that is authority. Use, exercise the authority. ఈరోజు నువ్వు ప్రార్థన చేయకుండా ఏది జరగదు. నువ్వు ప్రార్థన చేయట్లేదు కాబట్టి అపవాది నిన్ను పొంచి ఉంచుతున్నాడు. ఇన్ఫ్యాక్ట్ కాబట్టి ఇంకా నోరు కట్టి పెడుతున్నాడు. నీ వల్ల కుదరదు, నువ్వు చేయలేవు, నీకు అవ్వదని అపవాది నిన్ను నానుస్తూ ఉన్నాడు. ప్రే. ద నెక్స్ట్ కైండ్ ఆఫ్ ప్రేయర్ ఇస్ అ వెరీ పవర్ఫుల్ ప్రేయర్, ద ప్రేయర్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్. ఏంటి ప్రార్థన? ఏంటి చెప్పండి? కృతజ్ఞత ప్రార్థన, థ్యాంక్స్ గివింగ్. ఎప్పుడన్నా మీరు ప్రార్థనలో మనస్ఫూర్తిగా దేవుడు చేసిన కార్యాలన్నింటికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారా? ఈ నిజమైన కృతజ్ఞత అనేది ఒక్కసారి థ్యాంక్ యూ చెప్తాం కాదండి. నిజమైన కృతజ్ఞత అనేది ఒక్కసారి థ్యాంక్ యూ కాదు, జీవితకాలం థ్యాంక్ యూ. అది ఎలా చెప్పాలంటే ఒక ఉదాహరణ చెప్తాను. ఎవరికైనా 10 రూపాయలు కావాల్సి వచ్చింది, 10 రూపాయలు మీ వాలెట్ లేదు, 10 రూపాయలు టక్కన కావాల్సి వచ్చింది. అంటే ఈరోజు జీపే ఉంది, క్యాష్ కావాలి, 10 రూపాయలు కావాల్సి. పక్కడు 10 రూపాయలు ఉందానో పట్టని 10 రూపాయలు ఇచ్చాడు. 10 రూపాయలు ఇచ్చిన వెంటనే థ్యాంక్ యూ అని చెప్పి పోతా ఉన్నాం. చూసిన ప్రతిసారి థ్యాంక్ యూ అంటావా? సరే, నీకు 1000 కోట్ల అప్పు వచ్చింది. మీ నాన్న అప్పు, మీ తాత అప్పు, అందరు అప్పు తీసి నీ మీద వేసి అపాయంలో ఉన్న ఆ సర్జరీలోకి వెళ్ళి అంతా నీ మీద పడి ఒక 1000 కోట్ల అప్పు ఉంది. ఇప్పుడు నీ అన్నీ సీజ్ చేసి నీ బిడ్డలు తీసేసి నిన్ను తీసుకెళ్ళి జైలు వేస్తాను రెడీగా ఉన్నారు. ఆ టైంలో ఎవరో ఒక్క వ్యక్తి వచ్చి
నీ అప్పంతా కొట్టేసి నీకు స్వతంత్రత ఇచ్చేసి నేను స్వతంత్రంగా బ్రతుకు అని చెప్పేసి ఇంకా నీకు కావాల్సిన దీవెనని ఇచ్చి పో అని చెప్పిన తర్వాత థ్యాంక్ యూ అని చెప్పి వెళ్ళిపోతావా? ఎప్పుడో ఒక రోజు చూసో థ్యాంక్ యూ అని చెప్పేస్తావా? విల్ దట్ థ్యాంక్ యూ బి జస్ట్ థ్యాంక్ యూ? సీ ద వర్డ్ ఇస్ థ్యాంక్ యూ, బట్ ద వే యూ ఎక్స్ప్రెస్ ఇస్ డిఫరెంట్. అనుకు చూడు, 10 సంవత్సరాల తర్వాత ప్రతిరోజు చూస్తాం, ప్రతిరోజు థ్యాంక్ యూ చెప్పాలా అంటావా? నువ్వు ఒకసారి కదా హెల్ప్ చేసావు అంటావా? చూసి ఈరోజు మన జీవితంలో కూడా, మన జీవితంలో దేవుడు చేసిన కార్యానికి నీవు ప్రతిరోజు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినా కూడా చాలదు. ఆమేన్. అందుకని అంటాం, ఇఫ్ యూ హ్యావ్ రికగ్నైజ్డ్, ట్రూలీ రికగ్నైజ్డ్ వాట్ గాడ్ హెస్ డన్ ఫర్ యూ, దేవుడు నీ కొరకు చేసింది నిజంగా నువ్వు గ్రహించినట్లయితే నీ హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూనే ఉంటావు. యూ విల్ నెవర్ బి హాఫ్. యూ విల్ బి సో గ్రేట్ఫుల్. వందనాలు ప్రభువా, స్తోత్రం. ప్రతిరోజు కన్నీరు కారుతుందండి. నీ స్థితిని జ్ఞాపకం చేసుకో. ఎలాంటి జీవితాన్ని ఎలా మార్చాడని జ్ఞాపకం చేసుకో. ఎక్కడున్నా నిన్ను ఎక్కడ లేపాడని జ్ఞాపకం చేసుకో. నీ జీవితంలో ఎన్ని అద్భుతాలు జరిగించాడని జ్ఞాపకం చేసుకో. మనుషులందరూ నేను తుణీకరించి నేను అవమానపరిచినప్పుడు ఆయన నిలబడ్డా జ్ఞాపకం చేసుకో. చెప్పు దేవా, ఈరోజు నాకు ఏమని ఉందంటే నేను ఎందుకన్నా నిలబడతానంటే నిన్ను బట్టి ప్రభా, నువ్వు ప్రభా, నీ మన్ను బట్టి ఐఎమ్ థ్యాంక్ఫుల్ లార్డ్, థ్యాంక్ యూ. మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పు. కృతజ్ఞత కలిగి ఉన్న హృదయం ఎప్పుడైనా సరే దేవుని చేసిన మేలు జ్ఞాపకం చేసుకుంటే కన్నీరు కారకన ఆగదు, హృదయం కదిలించబడకుండా ఆగదు. కృతజ్ఞతాస్తుతులు, థ్యాంక్ఫుల్ ప్రేయర్ ఇస్ వెరీ పవర్ఫుల్. బట్ ఎ మెచ్యూర్డ్ బిలీవర్ ప్రార్థన చేసినప్పుడు కేవలం అన్నీ బాగుందప్పుడు మాత్రమే థ్యాంక్ యూ చెప్తాం కాదు, అపాయంలో కూడా దేవునికి వందనాలు చెప్తాడు. అదే యోబు. యెహోవా ఇచ్చను, యెహోవా తీసుకున్న, ఆయనకే థ్యాంక్ యూ. ఇంకా మాటలు చెప్పాలంటే థ్యాంక్ యూ, నన్ను నమ్మి ఇంతకాలం ఇచ్చావు, థ్యాంక్ యూ. పౌలు శీలలు చూస్తాం, వారు చెరసాలలో ఉన్నారు, కొరడా దెబ్బలతో కొట్టబడి పౌలు శీలలు ఆ చెరసాలలో దేవునికి స్తుతులు పాడుతున్నారంట. నాకు ఎందుకు ప్రభా సువార్త, ఒక దెయ్యం పట్టిన అమ్మాయిని దెయ్యం విడిపిస్తే నాకు ఎందుకు ఈ కొరడా దెబ్బలో? మనం ప్రార్థన చేస్తాం చూడు. ఎందుకంటే అదే కదా ఆయన చేసింది అక్కడ. ఒక అపవిత్ర, ఒక స్పిరిట్ ఆఫ్ పైథన్, ఆ ఆత్మతో పీడించబడుతున్న ఆ కుమార్తెను విడిపిస్తే ఆయనకి కొరడా దెబ్బలు, పౌలుకి శీలలకి కొరడా దెబ్బలు, సంఖ్యలు కట్టి బంధకాలు పెట్టి చెరసాల్లో పెట్టారు. కానీ ఆ స్థితిగతుల్లో చూడండి, యు సీ ఇన్ దట్ సిచ్యువేషన్, వారు దేవుడికి కీర్తనలు పాడుతున్నారంట, దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నారంట. మేబీ అలా అంటున్నారేమో, దేవా పాతాళం నుండి నడిపించావు, ఈ బంధకాలంటే ఒక లెక్క. బికాస్ వెన్ ఎవర్ యూ గివ్ థ్యాంక్స్ ఇట్ ఇంక్రీజెస్ యువర్ కెపాసిటీ. రిమెంబర్, కృతజ్ఞత కలిగి ఉన్న మనసుల్లో దేవుడు అధికంగా నింపుతానికి అవకాశం ఉంటుందండి. ఏ గ్రేట్ఫుల్ హార్ట్ ఇస్ దిస్. లాస్ట్ టైం నీకు ఇచ్చిన దానికన్నా నీకు ఎక్కువ వస్తానికి నీలో ఆ గ్రేట్ఫుల్నెస్ అనేది కెపాసిటీ ఇంక్రీజ్, థ్యాంక్ఫుల్నెస్ అనేది కెపాసిటీ ఇంక్రీజ్. నువ్వు ఎంత కృతజ్ఞత కలిగి ఉంటావు అంత ఇస్తాడంట దేవుడు. కృతజ్ఞత లేని వాడికి ఉన్నది కూడా తీసేస్తాడంట. జాగ్రత్త. పౌలు శీలలు దేవుడు స్తుతించి ఆరాధిస్తూ ఉంటే భూమి అదిరింది, చెరసాల తలుపులు అన్నీ తెరబడ్డాయి, కొన్ని కాదు అన్నీ తెరబడ్డాయి, సంఖ్యలు తెంపబడ్డాయి. దేవుడు సహాయాన్ని పంపించాడు. మేబీ నీ జీవితంలో ఇప్పటికే చాలాసార్లు పెటిషన్ అడిగేవేమో, దేవా నాకు ఈ సాయం చేయి, ఆ సాయం చేయండి. కానీ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించావా ఇంతవరకు చేసిన కార్యాలు బట్టి? ఆర్ దర్ ఎనీబడి గ్రేట్ఫుల్ హియర్? నా జీవితంలో చేసిన దానికి బట్టి నేను ఎన్ని స్తుతులు చెప్పినా చాలదండి అనేవారు ఉంటే చేతులు అయితే బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? When was the last time you took the time just to thank? You see, అందుకనే అంటాను, it is always good. నేనైతే in my early morning prayers, I just take time praising God. ఆయన చెప్పిన దానికంటే, ఆయన చేసిన దానికంటే థ్యాంక్ యూ. రేపు గురించి ఏం చేయాలి ప్రభా అని అడుగుతాం కన్నా ఈరోజు చేసిన దాని కొరకు థ్యాంక్ యూ. ఇంతవరకు నడిపించావు థ్యాంక్ యూ. ఇంతవరకు నువ్వు చూపించిన కృపను బట్టి థ్యాంక్ యూ. ఇంతవరకు నువ్వు ఇచ్చిన సహాయాన్ని బట్టి థ్యాంక్ యూ. ఇంతవరకు నువ్వు ఇచ్చిన జయం బట్టి థ్యాంక్ యూ. ఇంతవరకు తోడు నడిపించావు చూడు థ్యాంక్ యూ. అవదరకు జరిగించి చూపించావు, కుదరదరకు నా చేసి చూపించావు. ఆ మనుషుల పేరు నువ్వు హెచ్చించి చూపించావు. యు ఆర్ ద వన్ హూ ఇస్ గోయింగ్ టు డూ గ్రేట్ వండర్స్ లార్డ్. ఐ యామ్ థ్యాంక్ఫుల్ ఫర్ ఆల్ దట్ యు హావ్ డన్. థ్యాంక్ యూ ఇస్ ద కీ. థ్యాంక్ఫుల్ ప్రేయర్స్. మీ ప్రార్థనలో స్తుతి కృతజ్ఞతను చూడండి. యేసు ప్రభువే రొట్టె మిరుస్తాను ముందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. అంటే తండ్రికి థ్యాంక్ యూ చెప్తున్నాడు. యు సీ బెస్ట్ ఎగ్జాంపుల్ యేసు ప్రభువే. ఐ థ్యాంక్ యూ ఫాదర్ ఫర్ యువర్ హియరింగ్ మై ప్రేయర్. థ్యాంక్ యూ చెప్పాల్సిన అవసరం ఏంది? ఆయన దేవుడై ఉన్నాడు కదా.
దేవుడితో మాట్లాడుతున్నాడు, తండ్రి అయిన దేవుడితో కుమారుడు మాట్లాడుతున్నాడు. థ్యాంక్ యూ ఎందుకు? దట్ ఈస్ ద స్ట్రక్చర్, దట్ ఈస్ ద ప్రిన్సిపల్. థ్యాంక్ యూ, నేను అడుగుతానికి ముందు నువ్వు చేసిన దానికి థ్యాంక్ యూ. నేను ఇంకా ఇస్తావు నువ్వు ఎదురు చూస్తానికి ముందు నువ్వు ఇచ్చిన దానికి కొరకు థ్యాంక్ యూ. థ్యాంక్ఫుల్ ప్రేయర్స్. నెక్స్ట్ అగ్రిమెంటల్ ప్రేయర్స్ అండి. నా టైం కొద్దిగా ఉంది, బట్ ఐ విల్ ఫినిష్ ఇట్ ఆన్ టైం, డోంట్ వరీ. అగ్రిమెంటల్ ప్రేయర్. అగ్రిమెంటల్, ఏకీభవించి ప్రార్థన చేస్తాం చాలా ముఖ్యం. ఇక్కడ ఉన్న మిమ్మల్ని అడుగుతున్నా, ఎంతమంది గృహాల్లో కుటుంబ ప్రార్థన ఉందో చేతులు చూపిస్తారా? ఎందుకంటే ఈ హైదరాబాద్ పట్టణంలో అడగండి, ఎంతమంది ఇక్కడ కుటుంబాలుగా జీవిస్తున్నారో చేతులు చూపిస్తారా? ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్? ఓకే, ప్రతి కుటుంబంలో కుటుంబ ప్రార్థన అనేది అండ్ అగ్రిమెంట్ ప్రేయర్. ఏ కుటుంబం అయితే కలిసి ప్రార్థన చేస్తుందో అక్కడ దేవుని దీవెన ఉంటుంది, దేవుని క్షేమం ఉంటుంది, దేవుని సన్నిధి ఉంటుంది, దేవుని దూతల కావలి ఉంటుంది, దేవుని అభిషేకం ఉంటుంది. కుటుంబ ప్రార్థన ఎంతో ముఖ్యం. మీ బిడ్డల చిన్నోళ్ళమనే పెద్దోళ్ళమనే కుటుంబ ప్రార్థన ఇట్స్ అ మస్ట్. నా భర్త ఉండడండి, ఉద్యోగంలో ఉంటాడండి, నువ్వు బిడ్డ ప్రార్థన చేయమ్మా. ఆత్మరంగంలో బిడ్డ అని లేదు, ముసలోడని లేదు. ఆత్మలో ఏజ్ ఉందా? ఆత్మే విలువైనది, పెద్దోళ్ళ వయసే విలువైనది అనుందా? చూసి అందుకనే దేవుడు వాక్యం చూసినప్పుడు మీరు చిన్న పిల్లల వంటి వారు అవుతానే కానీ, నేను ఒక సీక్రెట్ చెప్పనా, ఐ ప్రిఫర్ ప్రేయింగ్ విత్ కిడ్స్ దాన్ విత్ అడల్ట్స్, బికాస్ దే జెన్యున్లీ ప్రే విత్ యూ. నా పిల్లలతో ప్రార్థన చేశాను అనుకో, ఎస్ లార్డ్, ఎస్ లార్డ్, ఓ ఎంత ఫీలింగ్ ఉంటుంది అక్కడ. ఏం లేదు, మా భారాలు మేము మాట్లాడుకుంటా. కుటుంబ ప్రార్థనలు నేను ఎప్పుడో నా భారాలు చెప్తా, మా సవాళ్ళు చెప్తా. నా బిడ్డలకి అర్థమవుతుందా లేదా అంటే పక్కన పెట్టు. నా భార్యతో మాట్లాడతా, నేను చేయబోయేది చెప్తా, ఉన్న సవాళ్ళు చెప్తా, ఏమనుకుంటున్నావు చెప్తా, ఎన్ని చెప్పారే వీటి విషయం ప్రార్థన చేయాలరా అని చెప్తాను పిల్లలతో. ఇంకొకళ్ళు చూడాలి, ఆ చిన్నది 3 సంవత్సరాలది చెప్తాను, లార్డ్ ఆ మాటలు ఇంత, దీనికి ఎవడరా నేర్పిస్తున్నాడు ఇంత పెద్ద మాటలు, ఈ డైలాగులు ఏంటి ఇంత పెద్ద 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 డైలాగులు, ఎక్కడి నుంచి నేర్చుకుంటుంది? అది ప్రార్థనలో కూర్చుంటుంది కాబట్టి తల్లిదండ్రులు ప్రార్థన చేస్తూ ఉంటే బిడ్డ కూడా నేర్చుకుంటుంది. ఇంకా ఆ బిడ్డ దాని గురించి ఓహో ఈ బిడ్డకి ఇంత అండర్స్టాండింగ్ ఉందా, ఆ ప్రార్థనలు అర్థమవుతుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ అంటాను, ఆ జెన్యువైన్ ప్రార్థనకి దేవుడు జవాబుడా తప్పకుండా ఇస్తాడు. ఈరోజు లాజికల్గా ఆలోచించేవాడు చూడు, ఇది ఎట్లా అవుతుంది, దీని గురించి ప్రార్థన ఏంటి, ఏమైనా కామన్ సెన్స్ ఉందా ప్రార్థన చేస్తానికి? ప్రేయర్ ఇస్ బై ఫెయిత్, నాట్ బై కామన్ సెన్స్. లాజిక్ డస్ నాట్ వర్క్ ఇన్ ప్రేయర్, ఫెయిత్ వర్క్స్ ఇన్ ప్రేయర్. ఫెయిత్, ప్రే, డిక్రీ, డిక్లేర్, కమాండ్. పర్వతం అయినా పోయి పడాల్సిందే. నువ్వు ప్రార్థన చేయి, యథార్థంగా ప్రార్థన చేయి. ఇంకోటి, నీ కుటుంబంలో కలిసి ప్రార్థన చేస్తా నేర్చుకో. కుటుంబ ప్రార్థన ఎంతో అవసరము. కుటుంబ ప్రార్థన లేదా కుటుంబాలుగా లేదని ఇంతమంది ఉన్నారు కదా, కుటుంబాలు కాని వాళ్ళు ఈ సిటీలో ఉన్నారు. డూ యూ హ్యావ్ అ పార్ట్నర్, కొలీగ్, ప్రేయర్ పార్ట్నర్? దేవుడు అక్కడ చూస్తాం, ఎక్కడ 2 లేకపోతే 3 ఏదైతే కలిసి ఈ భూమి పైన బంధిస్తారో పరలోకంలో బంధించబడుతుంది, ఏదైతే విడిపిస్తారో పరలోకంలో విడిపించబడుతుంది. ఆ మాటకు అర్థం ఏంటంటే, దేవుని నిర్ణయం చొప్పున నువ్వు ఏదైతే ప్రార్థన చేస్తున్నావో దేవుడు తన నిర్ణయం ప్రకారం ఈజ్ ఆల్రెడీ ప్రీ అప్రూవ్డ్. కొన్ని లోన్స్ చూడండి, ప్రీ అప్రూవ్డ్ లోన్స్ ఉంటాయి. నీ ఫోన్లోకి వెళ్ళి జస్ట్ వెళ్ళి దాన్ని కన్ఫర్మ్ చేసుకుని వెళ్ళిపోతే లోన్ వెంటనే వచ్చేస్తుంది, రిలీజ్ అయిపోతుంది. కొన్ని లోన్ అయితే వెరిఫైలు చేసి ఇది చేసి అది చేసి ఇది చేసి అప్పుడు వస్తుంది. దేవుడు అంటాడు, ఐ హ్యావ్ ప్రీ అప్రూవ్డ్ ఇట్. నా రాజ్యం నుండి ఐ హ్యావ్ ప్రీ అప్రూవ్డ్ సర్టన్ కేటగిరీస్. మీరు ప్రార్థన చేయండి, ఇక్కడ అంగీకారం అంటే అక్కడ రిలీజ్, ఇక్కడ బైండ్ అంటే బైండ్, లూజ్ అంటే లూజ్. కానీ కనీసం టర్మ్స్ 2 లేకపోతే 3. ఎందుకంటే 2 కదా. ఒకడు 1000 మందిని తరిమితే 2 10,000 మందిని తరమగలిగితే 3 1,00,000 సులభం. If 1 can chase 1,000, 2 can chase 10,000. If 2 can chase 10,000, 3 can chase 1,00,000. And a congregation of this size. See, that's what I'm saying. అందుకని అంటాం, see, we are starting 21 days fasting prayer right from today evening. Mallareddy Gardens, Secunderabadlo. And in person ఎందుకు పెడతాను, అక్కడ ఉంటుంది వే యు టచ్, కలపాలంట.
అందుకని అంటాం మనం ఇద్దరిద్దరుగా ప్రార్థన చేసి ఇద్దరు కలిసి చేతులు పట్టుకోండి అంటాం. యు ఆర్ అగ్రీయింగ్ టుగెదర్. కొంతమంది ఇవన్నీ ఎందుకు నేను ఒక్కనే చేస్తాను, ఎందుకంటే మీరందరూ ఎందుకు, నాకు నేను ఒక్కనే చేసుకుంటా. వీళ్ళకి ఎవరు వద్దంట, వీళ్ళు అంత సూపర్ మ్యాన్. వీళ్ళు అపోస్తలుడైన పౌలు రాస్తాడు, మా కొరకు ప్రార్థన చేయండి, మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం, మీరు మా కొరకు సంఘమా ప్రార్థన చేయి. నా అంటున్నాను, సంఘపు ప్రార్థన శక్తి ఎంతో బలమైనది. సంఘం అతి ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు దూతలను పంపిస్తాడు. అంటే కనీసం ఒక దూత పంపించినా చాలు. అంటే ఎంత సాయం కావాలో అన్ని దూతలు పంపిస్తాడు. ఉదాహరణ చెప్పాలంటే బైబిల్లో చూసినప్పుడు యాకోబుని చంపేస్తారు. దాని నెక్స్ట్ ఆ రాత్రికి పేతురుని చెరసాల్లో పెట్టారు. పొద్దుటైందా నెక్స్ట్ ఆయన చంపేయాలి. ఆ రాత్రి మేబీ యాకోబు కొరకు సంఘం కూడి ప్రార్థన చేసినట్టు రాయబడలే. కానీ సంఘం అనుకున్నారేమో, ఇదిగో ఇప్పటికే యాకోబు పోగొట్టుకున్నాం, ఇప్పుడు పేతురుకు పోగొట్టుకుంటాం, మేము ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే దేవుడు కార్యం జరిగిస్తాడు. మనం ప్రార్థన చేయాలి. వారందరూ ఒక ఇంట్లోకి చేరారంట. ఎవరింట్లో వాళ్ళు ప్రార్థన చేయొచ్చుగా. అందరూ ఒక స్థలంలోకి చేరారంట. అందరూ ఒక స్థలంలో కలిసి వారు ఒకే ప్రార్థన, దేవా పేతురుని విడిపించు, పేతురుని రక్షించు. వారు ప్రార్థన చేస్తా ఉంటే దేవుడు ఒక్క దూతను పంపించాడంట. పేతురు ప్రార్థన చేస్తా లేడు. పేతురు ఏం చేస్తున్నాడు? డీప్ స్లీప్లో ఉన్నాడు. మామూలు స్లీప్ కాదు. అక్కడికి వచ్చి దూత మెల్లి లేపితే లెగట్లేదు. ఆయన నడుము కట్టో, తీ నీ పై వస్తానని తీ. ఆయన వెళ్తా ఉన్నాడు, నిద్రలో ఉన్నాడంట. బైబిల్ అట్లే ఉంది. ఎందుకంటే ఆయన పట్టణపు గమనికి వచ్చేంత వరకు హీ డిడ్ంట్ కమ్ ఇన్ టు హిస్ సెన్సెస్. మత్తులు తీసుకుని వెళ్తా ఉందేమో దూత నడుస్తూ ఉంటే తలుపులు తెరబడతా ఉన్నాయంట. పేతురు నడుచుకుని వెళ్తా ఉన్నాడంట. ఆ పట్టణపు గమని దగ్గర వచ్చిన తర్వాత అప్పుడు దూత విడిచిపోయిందంట. హీ కేమ్ టు హిస్ సెన్సెస్. ఎక్కడైతే ప్రార్థన చేస్తా ఉన్నారో అక్కడికి వెళ్ళాడంట. చూసి సంఘం అతి ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు సోరకరలు జరుగుతాయి. అందుకని అంటాం ప్రార్థన భారాలు కూడా ఒకళ్ళు భారాలను పంచుకోండి. దేవుని వాక్యం ఉంది, యాకోబు పత్రికలో చూస్తాం. షేర్ యువర్ బర్డన్స్, యువర్ మిస్టేక్స్, యువర్ సిన్స్, యువర్ వీక్నెసెస్ టు ఈచ్ అదర్. ప్రే, ప్రార్థన చేయి. గాడ్ విల్ ఫర్గివ్, గాడ్ విల్ హీల్, గాడ్ విల్ డెలివర్. సంఘం కలిసి ప్రార్థన చేసినప్పుడు గొప్ప కార్యాలు జరుగుతాయి. మనుషుడు అనుకుంటాడంటే డబ్బు అంటే ఏమైనా చేసేద్దామండి. డబ్బు చేయలేని కార్యాలు జరగాలంటే ప్రార్థన ద్వారా జరుగుతుంది. అది అగ్రిమెంట్ ప్రేయర్ అన్నప్పుడు యాజ్ గ్రేట్ యాజ్. మా టీంతో ఎప్పుడు అంటాను, అయ్యా ఒక మేకు నేను ఒక్కడిని కొట్టచ్చు అనుకుంటానండి. ఇక్కడ ఒక పెద్ద మేకు పెట్టి, ఆ పెద్ద మేకుకి పెద్ద సుత్తి పెట్టి ఆ మేకుని ఒక్కడినే కొట్టాలి. అది ఇంకా బండ అనుకుందాం. నేను బలవంతుండ్రా నేను కొడతానని కొట్టచ్చేమో, ఎప్పటికి అవుతుంది. కానీ నా చుట్టూ 10 మంది నిలబడి 10 మంది 10 సుత్తులు పట్టుకుని, నేను ఒక దెబ్బ, నా పక్కడు ఒక దెబ్బ, వాడు ఒక దెబ్బ, అక్కడ ఒక దెబ్బ, ఇక్కడ ఒక దెబ్బ, ఇక్కడ 10 మంది దెబ్బలు వేసి, అంటే నేను వేసే ప్రతి దెబ్బకి 10, ఎవ్రీ 1 = 10. అంటే నేను 10 దెబ్బల్లోకి 100 దెబ్బలో, నేను 50 దెబ్బలకి 500 దెబ్బలో. ఎప్పుడో దిప్పి ఉంటుందేమో. నేను ఒక్కడనే 500 కొట్టాలంటే దట్ ఈస్ ద పవర్ ఆఫ్ అగ్రిమెంట్ ప్రేయర్. అదే అంటాను, అనుకుంటుడు నేను ఒక్కడిని ఇది ఎత్తగలనా? ఆ వెయిట్ ఉంది. ఎక్కడ రండి, కమ్ జేసన్ కమ్ ఇంకో 4 రండి. జేసన్ హోల్డ్ ఇట్ దేర్. రండి ఇంకా రండి. ఓ 10 మంది రండి, తొందర రండి. 10 people ఫాస్ట్ 10 రన్. ఇప్పుడు చూద్దాం. పట్టుకో, అన్ని సైడ్లో పట్టుకో. ఇటు సైడ్ రండి. ఎంతమంది ఉన్నా? 2, 4 ఎంతమంది ఉన్నా కానీ ఇక్కడ పట్టు. అరే నేను వేలేసుకుంటే లేచిపోయింది. యు సీ ద డిఫరెన్స్. ఇట్ ఈస్ నాట్ వన్ నేనే చేయాలంటానా, అందరితో కలిసి నేను పట్టేశానా, ఇంకా పైకెత్తు వెళ్ళిపోయింది. ఈజీ. ఇట్ ఈస్ ద యూనిటీ, ద అగ్రిమెంట్. ఇప్పుడు ఒక సైడ్ దింపేసామనుకో, డిస్అగ్రిమెంట్. అందరు కలిసి దింపండి, జాగ్రత్త పెట్టండి. ఇక్కడ అరేంజ్మెంట్ చూసుకో, కరెక్ట్గా అలైన్మెంట్. యు సీ దట్ ఈస్ ద పవర్ ఆఫ్ యూనిటీ. ఎక్కడ ఒకసారి చప్పలు కొట్టండి వీళ్ళందరికీ. థ్యాంక్ యూ గైస్. అర్థమవుతుందా? ద పవర్ ఆఫ్ అగ్రిమెంటల్ ప్రేయర్ అలాగ ఉంటుంది.
ఏకీవించి ప్రార్థన చేసావు అనుకో, ఎస్ ఎస్ ఎస్, ఏ రాయి నీకు అడ్డొచ్చేది, ఏ అపవాది నీకు విరోధంగా నిలబడ్డది. ఎందుకంటే నువ్వు ప్రార్థన చేస్తా ఉంటే నువ్వు ఒంటరిగా లేవు, దేవుడు తన దూతలను పంపిస్తున్నాడు. ఆమేన్. యు సీ, ప్రేయర్ ఆఫ్ అగ్రిమెంట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అందుకనే కనీసం భార్య భర్తలు కనీసం ఇద్దరిని కలిసి ప్రార్థన చేయండి, ప్రతిరోజు ప్రార్థన చేయండి. మీ కుటుంబ భారాలు ఎన్నో ఉన్నాయి, రాత్రంతా వాటి గురించి మాట్లాడుకుంటున్నారేమో, వాళ్ళతో మాట్లాడతాం కన్నా కలిసి నేను ప్రార్థనలు చెప్తాను, ప్రార్థనలు ఇను అని చెప్పి ప్రార్థన చేయండి. నేను ఇప్పుడు నా భార్యతో అదే చెప్తాను, అమ్మ నీకు చెప్పాలంటే ఇప్పుడు టైం చాలదు, నేను దేవునితో చెప్తాను, ఒకేసారి నువ్వు విను. సింపుల్. నేను దేవునితో అన్నీ చెప్తాను. సో షీఈస్ లిస్నింగ్. ఆ భారానికి తను అవును ప్రభా, సాయం చేయ ప్రభా, జరిగించు ప్రభా, ఆ కోఆర్డినేషన్ వచ్చేటప్పటికి ఎస్ అయిపోయింది. అయిపోయిన తర్వాత మరలా ఏం చెప్పాలా అనక్కర్లే, దేవుడు జవాబిస్తామని చూస్తున్నాం మేము. పవర్ ఆఫ్ అగ్రిమెంట్. అండ్ ద లాస్ట్ టూ ఐ వుడ్ సే ప్రేయర్ ఆఫ్ సప్లికేషన్. ప్రేయర్ ఆఫ్ సప్లికేషన్ అన్నప్పుడు దిస్ రెఫర్స్ టు a deep compassion or a certain a sense of urgency. Petition అంటే నీ అవసరతలు, సప్లికేషన్ అంటే నీ అక్కర్లు. ఇదిగో ప్రభా నాకు ఈ యొక్క ఎమర్జెన్సీ ఉంది, నాకు ఈ యొక్క సహాయం కావాలి ప్రభా, నాకు ఇది నువ్వు కాకపోతే ఎవరు చేయలేరు ప్రభా. వాటి విషయం ప్రార్థన చేయాలంట. వెన్ యు ప్రే, మన అక్కర్లన్నీ తీర్చువాడు. ఎందుకంటే ఆయన యెహోవా ఈరే. అందరు బిగ్గర చెప్పండి, యెహోవా ఈరే. 7 చెప్తున్నాను, నా టైం అయిపోయింది కాబట్టి. ద ప్రేయర్ ఆఫ్ ఇంటర్సెషన్, విజ్ఞాపన ప్రార్థన. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అగ్రిమెంట్ ప్రేయర్ అండ్ ఇంటర్సెషన్ ప్రేయర్? అగ్రిమెంట్ ప్రేయర్ అంటే ఇద్దరు కలిసి మేము ప్రార్థన చేస్తాం, లేకపోతే 10 మంది కలిసి ఒకదాని కొరకు ప్రార్థన చేస్తాం. ఇంటర్సెషన్ ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన అన్నప్పుడు మనము ఇంకొకరి కొరకు చేస్తాం. బైబిల్ అనేక సార్లు చూస్తాం, పాత నిబంధనలు చూస్తాం, కొత్త నిబంధనలు చూస్తాం. బెస్ట్ ఎగ్జాంపుల్ యేసు ప్రభు తానే. ఆయన తండ్రితో మాట్లాడుతూ ఆయన శిష్యుల గురించి ప్రార్థన చేస్తాడు. ఆయన ఇంకా ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచబోతున్నారో అంటే మన గురించి ప్రార్థన చేస్తాడు. ఆయన యందు విశ్వాసం ఉంచి అందరి కొరకు ప్రార్థన చేస్తాడు. ఈజ్ ఇంటర్సీడింగ్, బతిమలాడుతున్నాడు, సహాయం చేయమంటున్నాడు, వేడుకుంటున్నాడు, ఆయన ఆదరణ వేడుకుంటున్నాడు. See, he is praying. You see, it is a prayer of lifting up is very important. And also intercession you can always negotiate. అంటే వారికి పలానా రావచ్చు, పలానా జరగచ్చు. ఆ వార్త నీకు తెలిసినప్పుడు, దేవా ప్లీజ్ వద్దు 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 వద్దు, నేను ప్రార్థన చేస్తాను కాబట్టి ఆ వ్యక్తికి జరుగుతాను లేదు, నేను ప్రార్థన చేస్తాను కాబట్టి ఆ వ్యక్తికి ఇది అవుతాను లేదు. ఆ పలానా సంభవాన్ని నువ్వు ఆపలేకపోవచ్చేమో, కానీ ఆ పలానా వ్యక్తికి జరగకుండా మాత్రం ఆపచ్చు. బైబిల్లో బెస్ట్ ఎగ్జాంపుల్ చూస్తాం. దేవుడు అబ్రహాంని దర్శించిన తర్వాత, దేవుడు 2 దూతలు అక్కడ దర్శించిన తర్వాత మనం చూస్తాం, ఆ దూతలు ముందు వెళ్ళిపోయారంట సొదొమ గొమొర్రాకి. సొదొమ గొమొర్రా నాశనం చేస్తానికి చూస్తానికి వెళ్ళిపోయారంట. దేవుడేమో ముందుకెళ్ళి మళ్ళీ ఆగి, నా స్నేహితుడైన అబ్రహాంకి ఈ విషయాన్ని చెప్పకుండా ఎలాగ ఉంటానని అబ్రహాంని పిలిచి చెప్తాడంట. అబ్రహాం ఈ రీతిగా సొదొమ గొమొర్రా నాశనం చేయబోతున్నాడంటే, అబ్రహాము లోతు అక్కడ ఉన్నాడని గ్రహించిన అబ్రహాం ఏం చేస్తాడు? వెంటనే విజ్ఞాపన చేస్తాడు, ఇంటర్సీడ్. ఆయన విజ్ఞాపన చేస్తూ ఒక నెంబర్ పెడతాడు. ఎంత నెంబర్ అనేది ముఖ్యం కాదు ఇప్పుడు, అది 1,00,000, 10, 50 అయ్యి కాదు లెక్క. బట్ ద వే ఈస్ నెగోషియేటింగ్, లుక్ ఎట్ దిస్ థింగ్. దేవా ఒక 20 మంది, దేవా ఒక 10 మంది. ఆయన నెగోషియేషన్ చూడు, ఎత్తితే డప్పని దింపట్లే, పెద్ద నెంబర్ చెప్పాడు. ఆయనకు తెలుసు చివరికి ఎంతమంది ఉన్నారు. ఆయన అనుకున్నాడు 10 మంది ఉంటారని. కానీ నెగోషియేట్ చేద్దాం, దేవా కనీసం 20 మంది ఉంటే, నీతి మందులు ఉంటే తప్పిస్తావా? చివరికి 10 మంది దగ్గరకు వచ్చాడు. దేవుడు కాదన్నాడా? నాకు అనిపిస్తుంది ఆయన 10 మంది దగ్గరకు వచ్చాడు, ఆయన ఒకటి దగ్గరకు వచ్చి ఉంటే. బికాస్ దేనికి దేవుడు కాదనలేగా. దేవునికి ఒకటి పెద్ద పెద్ద డిఫరెన్సా? విజ్ఞాపన చేస్తాను మనిషి ఉన్నాడా కావాలి. బికాస్ ఒక్కడి విశ్వాసాన్ని బట్టి కొన్ని తరాలు దీవించబడ్డారు కదా. సో ఆ ఇంటర్సెషన్ ప్రేయర్ ఇస్ ఆల్వేస్ ఎ వే దట్ యూ కెన్ నెగోషియేట్. గాడ్ ప్లీజ్, ఇదిగో ఈ వ్యక్తికి ఈ రీతి కొంచెం ఆయుష్ పెంచవా, ఈ వ్యక్తి మరణ పడకలో ఉన్నాడంట, కొంచెం ఆయుష్ పెంచవా, ఈ వ్యక్తికి సహాయం చేయవా, ఇదిగో ఈ వ్యక్తి పలానా వ్యాధితో బాధపడుతున్నాడంట, కొంచెం బయటికి తీసుకురావా, ఈ వ్యక్తిని స్వస్థపరచవా.
స్వార్థపరులు ఎప్పుడు ఇతరుల కొరకు ప్రార్థన చేయరండి. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ప్రతిరోజు ఎవరికొరకైనా ప్రార్థన చేసి పడుకుంటున్నారా? కొంతమందికి అబ్బాయి నా కొరకనే ప్రార్థన చేయట్లే, ఇంకోళ్ళ కొరకు నేను ఎక్కడ చేస్తా? దేవునితో మాట్లాడండి కనీసం ఈ రోజు ఉంటారా? టాక్ టు గాడ్, దట్స్ ఆల్ ఐ యామ్ సేయింగ్. ప్రార్థన నా డైలాగ్ చాలా పెద్దగా కనబడుతుందేమో. దేవునితో మాట్లాడు, సింపుల్ యాజ్ దట్. మాట్లాడు, దేవునితో మాట్లాడు. ఎందుకంటే నువ్వు మాట్లాడుతూ స్టార్ట్ అవుతే ప్రతిస్పందన నువ్వు చూసిన తర్వాత నేను చెప్పక్కర్లా, మాట్లాడాను. ఆయన ఎంతో మంచివాడండి, ఆయన ఎంతో ప్రేమమయుడు. ఈజ్ అ లవ్వింగ్ గాడ్. హీ హాజ్ నో యాటిట్యూడ్స్, హీస్ గాట్ నో ఈగోస్. నువ్వు చిన్న పెద్ద ఏ స్థితిలో ఎలాంటి ఓడివి, మంచి కార్యాలు చేసి వచ్చావా, చెడు కార్యాలు చేసి వచ్చావా, నువ్వు ఆయన దగ్గరకు వచ్చావా, చాలు రా 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 రా, మీ అందరూ నేను ప్రేమిస్తాను, నిన్ను నేను ప్రేమిస్తున్నా, నా రక్తం నీ కొరకు చిందించాను, రా, ఐఎమ్ రెడీ టు టాక్ టు యూ. ఆయన మాట్లాడటానికి సిద్ధంగా ఉండే దేవుడు. ఆయనతో మాట్లాడు. కానీ ప్రేయర్ ఆఫ్ ఇంటర్సెషన్ చూసినప్పుడు నీవు నీ కొరకు మాత్రం కాక అందరి కొరకు ప్రార్థన చేయాలి. నేను ఎప్పుడు అంటాను, ప్రతిరోజు నీ జీవితంలో ఇతరుల కొరకు ప్రార్థన చేయి. ఈరోజు చాలామంది నేను రక్షించబడ్డాను చాలులే, మా ఇంట్లో ఏమని నాకు ఫ్రీడమ్ ఇస్తే చాలే అనుకుంటారు. చాలామంది యవనస్తులు చెప్తారు, యవనస్తురాలు చెప్తా ఉంటారు, వచ్చి నేను ఒక్కదాన్నే మా ఇంట్లో నమ్ముకున్నాను, వాళ్ళు ఎంతో టార్చర్ పెట్టేస్తున్నారు, నాకు కొంచెం ఫ్రీడమ్ అంటే, నువ్వు ఎప్పుడు నీ ఫ్రీడమ్ ఏమమ్మా? ఇంట్లో అందరూ రక్షించబడాలని ప్రార్థించు. నీ జోలికి రావట్లేదని కాదు, నీ ఇంట్లో అందరూ రక్షించబడాలని ప్రార్థించు. ఏ చేయలేడు దేవుడు? కష్టమని నువ్వు ఎవరు చెప్తాను కష్టమని? ఇన్ఫాక్ట్ నేను చెప్తా, నువ్వు కష్టం అనుకున్న వాళ్ళని చిట్టుకులో మారుస్తాడు దేవుడు. నువ్వే కష్టం. ఐ హావ్ సీన్ మెనీ పీపుల్. అరే పుట్టకతో క్రైస్తవుడు, పుట్టకతో ఇది, ఆహా పనికి మాలిన జీవితం. ఎవరిని చేయి చూపించి ఈడు వేస్ట్ రా, ఈడు చూడు షోర్గా నరకడికి పోతాడు రా, ఈడు పనికి వాళ్ళరా, ఈడు జీవితం విచ్చలు. ఎలాంటి అబ్యూజర్ చూడు, ఎలాంటి వ్యక్తి చూడు, ఎలాంటి వ్యక్తిలో చేతులు చూపించావు. ఒక్క దెబ్బలో దేవుడు మార్చాడు ఆయన్ని. నీకన్నా నమ్మకస్తులకు దేవుడు కూడా నిలబడి గొప్ప కార్యాలు చేస్తున్నాడు. నువ్వేమో ఇంకా చెప్పుకుంటూనే ఉన్నావు, వాడు మారిపోయాడు, ఇంకోటి చూస్తున్నావు. I'm telling you, there is nobody that God cannot touch. సౌలు పౌలుగా మారటానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటి తెలుసా? సంఘం అంతా ప్రార్థన చేశాడు. శ్రమను పొందిన సంఘం అంతా ప్రార్థన చేశాడు. సౌలు వస్తున్నాడు అన్న మాట విని ఇంకా భయంతో ప్రార్థన చేశాడు. ఈరోజు మన ప్రార్థన ఉంటుంది, దేవా వాడు నన్ను తిట్టాడు, వాడు పళ్ళు రాలిపోవాలి, వాడు నాలుక పడిపోవాలి, వాడు చచ్చిపోవాలి. ఈరోజు మన కృపాకాలంలో ఉన్నాం, ఎవడ నాశనం అవ్వాలని ప్రార్థన చేయొద్దు. ఒక రేపిస్ట్ కూడా బాగుపడాలని, క్రీస్తుని తెలుసుకోవాలని, బ్రతుకు మార్చుకోవాలని దేవుడు ఆశిస్తున్నాడు తెలుసా? ఎంత పాపినైనా దేవుడు క్షమిస్తానికి సిద్ధం అనేటప్పుడు యూ కాంట్ డిఫైన్ ఈ లెవెల్లో ఉన్నవాడిని ఇదే అండి. కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది, హౌ కెన్ గాడ్ ఫర్గివ్ హిమ్, హౌ కెన్ హీ ఫర్గివ్ యూ? సింపుల్ యాజ్ దట్. హౌ కెన్ హీ ఫర్గివ్ యూ? డూ యూ డిజర్వ్ ఇట్? When you have received unconditional love, how can you put conditions for someone else to receive the love? దేవుడు ప్రేమిస్తున్నాడు. ఆయన హృదయాన్ని ఎరుగున్నవారు ప్రార్థన చేస్తారు. సొదొమ గొమొర్రా పాపపు పట్టణం, అది ఎట్లా బ్రతకాలి? చంపే, మంచి పని చేసావు, మా ఓన్ని మాత్రం బయటికి తీసుకొచ్చి చంపేయి అడిగుండొచ్చు కదా స్ట్రైట్గా. కనికరించవా? చూసి బైబిల్ స్ట్రాటజీ చూస్తే నీతిమంతుడు నీతిగా బ్రతకని దాన్ని బట్టే దేవుని కోపము ఆ ప్రాంతం మీద, ఆ టెరిటరీ మీదకి వస్తుంది. నీతిమంతుడు అని పిలబడుతున్న వాడు నీతిగా ఉండకుండా విజ్ఞాపన చేయకుండా ఉన్నాడు కాబట్టి ఆ శిక్ష వస్తుంది. నీతిమంతుడు నీతిగా ఉండకుండా పాపం చేస్తూ ఉన్నాడు కాబట్టి దేవుని కోపం ఆ ప్రాంతం ఉంది. అందుకని నా పేరు పెట్టబడిన నా ప్రజలు తమ్ము తాము తగ్గించుకుని వారు చెడు మార్గాన్ని విడిచిపెట్టి నా ముఖాన్ని వెతికిన ఎడల నేను వారి దేశాన్ని స్వస్థపరుస్తా. God wants to heal and restore. He is ready. But you need to pray. ప్రార్థన.